వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఆర్టీసీ ఉద్యోగులు గత కొన్ని సంవత్సరాలుగా ఆందోళనలు చేపట్టి తన సమస్యలను పరిష్కరించాలి, ఆర్టీసీలో ఏదైతే అభద్రత భావంతో ఎవరైతే అందులో పనిచేస్తున్నారో, అభద్రత భావంలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించింది భద్రత కల్పించాలని, వారి ఉద్యోగాలలో భద్రత లేకుండా పోయిందని, చిన్న చిన్న లోపాలతో చిన్న తప్పిదాలతో ఉద్యోగాల నుంచి తొలగించడం, సస్పెండ్ చేయడం, లేక వేరే విధంగా వారికి ఇబ్బందులు పెట్టడం, అది ప్రతి ఒక్కరికి అక్కడ ఉద్యోగులలో ఆర్టీసీ ఉద్యోగులకు ఒక సామాన్యమైన సమస్యగా మారిపోయింది. ఆ సమస్యను పరిష్కరించాలి అనే ఒక కట్టుదిట్టమైన పట్టుదలతో ఎవరైతే ఉద్యమిస్తున్నారో ఆ నేపథ్యంలోనే గత ప్రభుత్వం అనేక మందిని ఉద్యోగస్తులను సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి తొలగించినప్పటికీ 52 రోజుల పాటు ఆందోళన చేసి తిరిగి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఎవరైతే తొలగించారో వారందరినీ గత ప్రభుత్వం ఉద్యోగాలకు తీసుకోక తప్పలేదు. అయితే ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరంపర కొనసాగుతుంది. అదే పరంపరలో భాగంగా దాదాపుగా 1200 ఉద్యోగస్తులను అనేక కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించడము, లేకపోతే ఉద్యోగాల నుంచి సస్పెన్షన్ చేయడము, లేక అనేక విధాలుగా వారికి ఇబ్బందులలో గురి చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది ఎవరైతే ఉద్యోగాల నుంచి తొలగించడమో లేకపోతే సస్పెండ్ చేయడమో జరిగిందో, అందులో ఆందోళన చేపడుతున్న ఉద్యోగస్తుల ఎవరైతే వారు ఆ సమస్యల పట్ల పరిష్కరించే విధంగా ఆందోళన చేపడుతున్న ఉద్యోగస్తులను గమనించిన సర్కార్ త్రిసభ్య కమిటీ నియమించింది. ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించింది తర్వాత ఆ త్రిసభ్య కమిటీకి సంబంధించిన సబ్ కమిటీని కూడా నియమించింది. ఆ నియమించిన నేపథ్యంలోనే త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఇప్పటి వరకు ఎక్కడ కూడా బహిర్గతం చేయలేకపోయినప్పటికీ ఈరోజు ఎవరైతే 494 మంది ఉద్యోగస్తులు ఉన్నారో వారు మనకు రీఇన్స్టేట్ చేయాలని ఎవరైతే వాళ్ళు వినతి పత్రాలు ఆర్టీసీ యాజమాన్యానికి సమర్పించారో, ఆ సమర్పించిన నేపథ్యంలోనే అందులో కొంతమందిని, అంటే కేవలం 8 మందిని మాత్రం రీఅపాయింట్మెంట్ చేస్తున్నట్టుగా వారికి ఇప్పుడు ఈరోజు మన ఆర్టీసీ యాజమాన్యం ఒక నిర్ణయం తీసుకున్నది. అంటే దశల వారీగా, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే 8 మందిని అందులో తీసుకున్నాము. అందులో 2 కండక్టర్లు, 5 కండక్టర్లు, 2 డ్రైవర్లు, ఒక శ్రామిక ఎవరైతే టెక్నికల్ పర్సన్ ఉన్నారో వారిని తీసుకున్నట్టుగా మనకు ఒక వార్త అందుతుంది. ఆ విషయంలో కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ రాలేదు. కాకపోతే ఇప్పుడైతే కొంచెం సేపు ముందే మనం ఒక హై ఉద్యోగస్తురాలైనటువంటి ఒక ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో ఆర్టీసీలో ఒక బాధ్యత గల ఆఫీసర్ను మాట్లాడిన సమయంలోనే ఆమె చెప్పిన వివరాల ప్రకారం మాత్రం ఎవరైతే ఉద్యోగస్తులను తొలగించజేశామో లేకపోతే వారిని సస్పెన్షన్ చేశామో వారి మీద అనేక కారణాలు ఉన్నాయి. 1-2-3 సార్లు వారికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలోనే వారు తమ తీరును మార్చుకోకపోగా అలాగే కొనసాగుతారు. అంటే మద్యం సేవించడమో లేకపోతే టికెట్స్ ఇష్యూకు చేయకపోవడమో, ఏదో చిన్న పెద్ద కారణాల చేత వారికి అనేక సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు తీరు మార్చుకోకపోవడంతోనే ఈరోజు వారిని ఉద్యోగాల నుంచి తొలగించడమో సస్పెండ్ చేయడమో జరిగింది. అయితే ఎప్పుడైతే వాళ్ళు మరొకసారి క్షమాపణ కోరుతూ వారు ఎప్పుడైతే విధుల్లో రావాలని మాకు అప్లై చేసుకున్నారో, వినతి పత్రాలు సమర్పించుకున్నారో, ఆ నేపథ్యంలోనే వారిని దశల వారీగా ఒక్కొక్కరిని తీసుకుంటూ పోతున్నామని చెప్పారు. ఆ సమయంలోనే మనం ఫోర్ సైడ్స్ టీవీ ఆ అధికారిని అడగడం కూడా జరిగింది. ఎందుకు మరి రీఇన్స్టేట్ చేయలేకపోతున్నారు, రీఅపాయింట్మెంట్ ఎందుకు చేస్తున్నారు వారిని? అంటే ఇంతకుముందు ఏదైతే నోటీసులు ఇచ్చామో
ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలోనే వారు తీరు మార్చుకోకపోగా ఈరోజు వారికి సంబంధించిన రావాల్సిన బెనిఫిట్స్ అందరినీ అంత కట్ చేసి వాళ్ళకు సంబంధించిన ప్రతి ఏదైతే వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అంతా కట్ చేసి రీఅపాయింట్మెంట్ చేస్తున్నాం, వారి మధ్య ఒక మంచి అది కావాలని అని చెప్పారు. అది ఎంతవరకు సమంజసం, అది వాస్తవానికి అది ఇట్లా చేయడం సరి అయినదేనా? ఈ విషయంతోనే మనం మాట్లాడడానికి ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమమే ఆర్టీసీలో మళ్ళీ ఉద్యోగస్తులకు చేరిక. ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారు మనతో, న్యాయ నిపుణులు, అలాగే దుగ్గు రాజేందర్ గారు, ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్కి సంబంధించిన ఆందోళనలో మొదటి స్థానంలో వారు పోరాడుతున్న సమయంలోనే అనేక సార్లు పోరాటం చేసి కొద్దో గొప్ప సాధించే విధంగా వెళ్తున్న సమయంలో దగ్గు రాజేందర్ గారు కూడా మనతోటి లైవ్లో ఉన్నారు. అలాగే రిటైర్డ్ ఆర్టీసీ అకౌంట్స్ ఆఫీసర్ అయినటువంటి సి అనంతరెడ్డి గారు కూడా మనతోటి ఉన్నారు. అలాగే కుమ్మరి గంగాధర్ గారు ఆర్టీసీ రిమోల్ ఎంప్లాయీస్ సంబంధించిన వారు కూడా మనతోటి ఉన్నారు. ఫస్ట్ మనం ఒకసారి దుగ్గు రాజేందర్ గారి దగ్గరికి వెళ్దాం. రాజేందర్ గారు, ప్రస్తుతం మీరైతే ఉద్యమ బాట పడ్డారో, ఎవరైతే ఉద్యోగస్తుల నుంచి వెళ్ళి ఆర్టీసీ నుంచి వెళ్ళి తొలగించడం జరిగిందో వారిని రీఅపాయింట్ చేసుకుంటూ ఏదైతే 8 మంది కార్మికులను తిరిగి రీఅపాయింట్మెంట్ చేస్తున్నాము, ఫ్రెష్ ఎంప్లాయీస్గా అపాయింట్మెంట్ చేస్తున్నాము అని ఏదైతే ఆర్టీసీ చెప్తుందో ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారండి? రవీందర్ గారు, మీ వెహికల్ని ఆపేయాలండి, అక్కడనే తక్షణమే మీరు వెహికల్ ఆపి మాట్లాడండి సార్. ఎందుకంటే ఇది ఈరోజు సమస్య తీరే విధంగా వెళ్తున్నది కాబట్టి ఈ సమస్యలో మీరు మాట్లాడడానికి ఒక మంచి అవకాశం కాబట్టి మీరు సరి అయిన పద్ధతిలో అక్కడ ఆపి మాట్లాడండి సార్, ప్లీజ్. ఓకే, రైట్. రాజేందర్ గారు ఇంకా కొంచెం మాట్లాడడానికి సిద్ధంగా లేరు. అండ్ మరొకసారి మాట్లాడడానికి పెద్దాం. అనంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. అనంత్ రెడ్డి గారు, ప్రస్తుతం అకౌంట్స్ ఆఫీసర్గా మీరు ఈ విషయాన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా విశ్లేషిస్తారు సార్? ముందుగా ఆర్టీసీ సమస్యల గురించి, ఆర్టీసీ ఉద్యోగుల బాధల గురించి వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి మీ యజమాన్యానికి చాలా కృతజ్ఞతలండి. ఎందుకంటే ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులకు అసలు ఏ ఉద్యోగస్తునికి కూడా ఇంత సమస్యలు ఉన్నాయండి. ప్రతి అడుగడుగునా సమస్యలు, తర్వాత కక్ష సాధింపులు కూడా ఉంటాయి. ఈ ఉద్యోగాల్లో ఇంకొకటి ఏంటంటే ఈ డ్రైవర్ కండక్టర్స్కు రోజు డ్రైవరు 8 గంటల బదులు 10 గంటలు 12 గంటలు డ్యూటీ చేసి సమ్మర్ వస్తే ఈ ఇంజన్ దగ్గర ఉన్నటువంటి వేడికి తట్టుకోలేక సిక్ అవుతుంటారు. తర్వాత కండక్టర్లు కూడా రోజు 12 కిలోమీటర్లు నడుస్తారండి బస్సులనే. అది ఎవరికి అర్థం కాదు. ఒక 2 కిలోమీటర్లు పోవడానికే ఇబ్బంది పడుతుంటారు ప్రయాణికులు. అటువంటిది 12 కిలోమీటర్లు ఆయన తోసుకొని టికెట్లు ఎత్తుకుంటూ అట్లా పోసి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అటువంటి కార్మికులకు చాలా సమస్యలు ఉంటాయండి. ఈ సమస్యలు ఆర్టీసీ యజమాన్యానికి వినియోగించుకున్నా కానీ ఛాయిస్ అనేది చాలా తక్కువ, వినేవాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపు వాళ్ళ ఒక మోటివ్ తోటే పోతుంటారు, ఆ మోటివ్ తోటే నడుస్తుంటది. కానీ అయ్యో కింది కార్మికులు ఈ సమస్య ఉన్నదని ఎవరు పట్టించుకోరండి. కాబట్టి వివిధ రకాలుగా వాళ్ళు సిక్ అయ్యి వివిధ ఎన్నో కారణాల చేత కక్ష సాధింపులతోటి బాధతోటి ఉద్యోగానికి అటెండ్ కాకపోయినా మేము ఛార్జ్ షీట్లు ఇచ్చినాము, నోటీసులు ఇచ్చినాము అని చెప్పేసి వాళ్ళని రిమూవల్ చేస్తూ ఉంటారంటే అటువంటి కార్యక్రమం మా ఈ ఆర్టీసీలో కార్మికుల పైన ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఈ 1500 మంది కాదండి, ఇంకా ఎక్కువ కూడా రిమూవల్ చేస్తారు ఉంటారు. ఇక కాకపోతే ఈ గవర్నమెంట్ ఏంటంటే ఆర్టీసీని మేము నిర్వీర్యం చేసే పద్ధతిలో ఉన్న ఎంప్లాయీస్ని తీసుకోకుండా చిన్న కారణాలతో రిమూవల్ చేయడము, ప్రైవేట్ వాహనాలను తెప్పించుకోవడము, తర్వాత ఈ అవుట్ సోర్సింగ్ పెట్టి డ్రైవర్లను, కండక్టర్లను, క్లీనర్లను చేయడం. కాబట్టి ఈ రిమూవల్స్ వాళ్ళ మీద ఇంట్రెస్ట్ చూపెట్టక మాయమాటలు చెప్పి ఆర్టీసీని నిర్వీర్యం చేయడం తప్ప ఇంకోటి లేదండి. ఇది మీకు అందరికీ అనంత్ రెడ్డి గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్టీసీ యాజమాన్యం ఏదైతే 8 మందిని తీసుకుంటున్నాము అని చెప్తున్నారు, ఆ 8 మందిని రీఇన్స్టేట్ అంటే గమనించండి, ఇందులో రీఇన్స్టేట్ అంటే అదే ఉద్యోగంలో మరొకసారి సేమ్ వారికి ఏదైతే వారికి రావాల్సిన బకాయాలు కానీ వాళ్ళ సర్వీసెస్ను అలాగే గుర్తించుకుంటూ తీసుకోవడం అనేది రీఇన్స్టేట్. కాకపోతే రీఅపాయింట్మెంట్ చేసుకుంటున్నట్టుగా ఆర్తలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా స్పందిస్తారని ఈ విషయంపై? అదేవిధంగా ఇన్ని సమస్యలతోటి మన కార్మికులను రిమూవల్ చేస్తుంటారండి.
రిమూవల్ చేసిన తర్వాత వాళ్ళను తిప్పి 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 అప్పీల్లో ఇవ్వవలసి రీఇనిషియేట్ చేయాలా, రీఇనిషియేట్ చేయకుండా రిమూవల్స్ చేశారు. రిమూవల్ చేసిన తర్వాత ఈ 3 సభ్య కమిటీ అనేది వేసి గవర్నమెంట్ ఒక కాలయాపన చేయడానికి తప్ప ఏం చేయలేదు. ఆ 1500 మందిని మీరు అన్నట్టుగా 400 మందిని తీసుకుంటాం దశల వారీగా అంటే ఆర్టీసీలో ఇప్పుడు వేలాది మంది అవసరం ఉన్నదండి. చిన్న కారణాలతోటి వాళ్ళని తీసేసి తర్వాత రీఇన్స్టేట్ చేయకుండా రీఅపాయింట్మెంట్ అంటే ఇప్పుడు లీవ్ ఎన్కాష్మెంట్ అండి, లీవులు వాళ్ళు అసలు లీవ్లే ఇయ్యరు. లీవ్లు ఇవ్వకుండా లీవ్లు అన్ని జమ చేసుకొని ఉంటారు. తర్వాత గ్రాట్యుటీ రిటైర్మెంట్ అవుతున్నాడంటే ఇప్పుడు రీఇన్స్టేట్ కంటే రీఇన్స్టేట్ ఈజ్ డిఫరెంట్ టు రీఅపాయింట్మెంట్. రీఇన్స్టేట్ చేస్తే ఏమవుతుందంటే పాతయన్ని వాళ్ళకి వచ్చే లీవ్లు కానీ తర్వాత సర్వీస్ కానీ వాళ్ళు వచ్చే బెనిఫిట్స్ ఇంక్రిమెంట్లు కానీ కలుస్తాయండి. రీఅపాయింట్మెంట్ అంటే దే ఆర్ అపాయింటెడ్ యాజ్ ఏ ఫ్రెష్ స్టాఫ్ అంటే కొత్త బేసిక్ ఉంటుందో ఆ విధంగా ఉంటుందండి. 20 సంవత్సరాలు చేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ సర్వీస్ ఇంకో 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఉంటుంది, 20 సంవత్సరాలు. అతనికి మొత్తము అతని మీద ఆధారపడేటువంటి అతడు ఫ్యామిలీని కూడా ఫ్యామిలీకి అన్యాయం చేసినట్టు. తర్వాత వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసేసి వాళ్ళని ఫ్రెష్ అయిపోయి ఇస్తే చాలా దారుణం అండి ఇది. ఇవాళ ఆర్టీసీని నమ్ముకున్నటువంటి కార్మికులను అన్యాయం చేసి వాళ్ళని అభద్రతా భావానికి లోన్ చేయడం తప్ప ఇంకోటి లేదండి. రైట్. ఇదే విషయంపై కుమ్మరి గంగాధర్ గారు ప్రస్తుతం ఏదైతే మన మిత్రులైనటువంటి అనంతరెడ్డి గారు చెప్పారో ఇది చాలా వరకు అన్యాయం. అయితే ఏదైతే రీఇన్స్టేట్ చేయడంలో ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఎప్పుడైతే ఆయన సర్వీస్లో ఎంత కాలం పనిచేశారో ఆ సర్వీస్ను గుర్తించి వారికి రావాలని బతాయిలు కానివ్వండి, లీవ్లో ఏదైతే ఉన్నదో వాళ్ళు ఆ లీవ్లకు సంబంధించింది కానీ అనేక ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అనేక బెనిఫిట్స్ రాకుండా చేసి ఈరోజు రీఅపాయింట్మెంట్ చేయడం మాత్రం దారుణం అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆర్టీసీ యజమానం చెప్తున్నప్పటికీ అనేక సార్లు మేము నోటీసులు ఇచ్చాము, నోటీసులు ఇచ్చినప్పటికీ వారి తీరు మార్చుకోకపోవడంతోనే ఈరోజు మరొకసారి వారి పరిశీలించిన తర్వాత వాళ్ళకు సంబంధించిన సర్వీస్ రికార్డ్ మొత్తం పరిశీలించిన తర్వాతనే ఈరోజు మీరు రీఅపాయింట్మెంట్ చేస్తున్నవారు. ఎంతవరకు మీరు దీన్ని ఒప్పుకుంటారు, ఎలా మీరు దీన్ని స్పందిస్తారు? గంగాధర్ గారు. సార్ నమస్తే. యా గంగాధర్ గారు, గో హెడ్. ముందు పోర్ట్ సైడ్ టీవీకి మా రిమూవల్ ఎంప్లాయీస్ తరఫున మా సమస్యలను పబ్లిక్ ప్రజానీకానికి అధికార యంత్రాంగానికి తెలియజేందుకు ముందు కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా సార్ మేము గత 20 నెలలు వినిపిస్తుందా సార్? ఎస్ వినబడుతుంది, మీరు మాట్లాడండి. గత 20 నెలలుగా మేము ప్రజావాణి చలో రేవంత్ రెడ్డి గారింటికి చలో బస్ భవన్ ప్రోగ్రాం ఫలితంగా మాకు ఒక కమిటీని ఇచ్చిర్రు. ఆ కమిటీ తొవ్వి మాకు జీవోని ఇచ్చారు. 28/4/2025 నాడు ఇచ్చిన గవర్నమెంట్ కొట్టది కదా. ఇక్కడ మాకు ఆ జీవో ఇచ్చారు. ఓకే, జీవోలో ఏమున్నది, మమ్మల్ని రీఇన్స్టాల్మెంట్ చేయమని ఉన్నది. అక్కడ రీఅపాయింట్మెంట్ లేదు, రీఇన్స్టాల్మెంటే ఉన్నది. ఇక్కడ ఇది దుర్మార్గమైన చర్య. ఆర్టీసీ అధికారులే ఈ దుర్మార్గానికి పాల్పడుతున్నది. ఆర్టీసీ అధికారులు ముఖ్యంగా మమ్మల్ని ఇప్పుడు నేను 18 సంవత్సరాల సీనియర్ సార్. నా ఒక్కటి చెప్తే మా బాబాయ్ గారు 32 సంవత్సరాలు, ఆయన కూడా ఇప్పుడు రిమోట్ లో ఉన్నారు. ఆయన డ్రైవర్. ఇంకొక 6 నెలలు అయితే రిటైర్మెంట్ అయిపోతారు. ఆయనకు ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇస్తే రేపు 6 నెలల తర్వాత అతనికి ఒక దండ వేసి ఒక షాల్వో వేసి రిటైర్మెంట్ పక్కకు పంపిస్తున్నారు. అప్పుడు ఆయన చేతులు ఏం పెడతారండి? అప్పుడు ఆ రిటైర్మెంట్ తర్వాత ఆయన భార్య పిల్లలు ఆయన ఏ విధంగా బతుకుతాడు? ఆయనకు ఆ దండ బదులు ఈ ఆర్టీసీ యాజమాన్యం ఆయనకు ఒక ఉరితాడుని ఇవ్వాలి, ఒక 10 రూపాయల తాడు కొనిచ్చి ఇవ్వాలి సార్. అలాంటి ఉద్యోగాలు ఇస్తారు ఇప్పుడు మాకు. ఏమున్నా సార్, ఇందులో సీనియారిటీని తీసి పడేసారు. 1 రూపాయి ఇవ్వమంటారు, వచ్చే లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వమంటారు, గత సర్వీస్ మొత్తానికి తీసేసారు. మళ్ళా న్యూ జాయినింగ్ టోటల్ గా మేము ఇవాళ తారీఖు నుంచి జూనియర్ మోస్ట్ అట మేము 2006లో 2001లో ఎక్కిన వాళ్ళందరినీ ఇవాళ 2025 సంవత్సరాల సీనియారిటీని తీసేస్తున్నప్పుడు ఇక మా పరిస్థితి ఎక్కడుంది సార్? మా భార్య పిల్లలు మేము ఏ విధంగా రేపు పెళ్లికి వెళ్ళిన కూతురుకు 4 పైసలు మాకు గ్రాడ్యుయేట్ వస్తుంది, పిఎఫ్ వస్తుందని వల్ల పరిస్థితి ఏం కావాలి? ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ చర్యకు గవర్నమెంట్ బాధ్యులైతే కాదు, కానీ పూర్తిగా మా ఆర్టీసీ యాజమాన్యందే ఇది తప్పని మేమైతే అనుకుంటున్నాము. ఇంకొకటి, ఇప్పుడు వాళ్ళు దప్పల వారికి ఇస్తామన్నారు. ఇలా చాలా రకాల తప్పులు ఉన్నాయి సార్. ఒకటి ఆబ్సెంటిజం ఉంటుంది, కండక్టర్ డ్రైవర్ అయితే కలెక్టెడ్ కేసులు ఉన్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయి. మరి ఈ విధంగా మాకు సిపిఎం మేడం గారిని గత 6 మాసాలుగా 6 సార్లు కలిసాం సార్.
అప్పుడు మేడం గారు ఏమన్నారు, మీ అవుతున్నాయి, మీ చేస్తున్నాము, చిన్న చిన్న తప్పులు చూస్తున్నాము. ఇప్పుడు నేనే ఉన్నా సార్, నన్ను అడిగేది మీరు ఎన్నిసార్లు రిమూవ్ అయినా అని అడిగేది, ఒకేసారి అయినా. మరి నాకు ఎప్పుడు నోటీస్ ఇచ్చింది సార్? ఇప్పుడు నేనున్నా, నా 17 ఏళ్ళ సర్వీస్ లా ఒక నోటీస్ తీసుకోలేదు, ఒక మెమో తీసుకోలేదు. మరి నన్ను కూడా రేపు కొత్తగా న్యూ అపాయింట్మెంట్ తీసుకుంటారు సార్ నన్ను. ఇప్పుడు పదే పదే తప్పులు చేసారు, చాలా సార్లు మేము నోటీసులు ఇచ్చినాము, ఛార్జ్ మెమోలు ఇచ్చినాము. వాళ్ళు ఏమంటారు, పదే పదే అదే తప్పులు పోస్ట్ చేస్తా ఉన్నారు అన్నారు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇందులో. ఈ 1500 ఈ 400 మంది లోపల చాలా మంది ఒకేసారి చిన్న తప్పుకు వన్ టైంలోనే రిమూవ్ చేసి రోడ్ మీద పడేసారు. మరి వీళ్ళ పరిస్థితి ఏమిటి? సరే పదే పదే 10 సార్లు 15 సార్లు తప్పులు చేసినోడికి శిక్షిస్తున్నారు అంటే ఓకే. ఇప్పుడు గాడిదని గుర్రాన్ని ఒకేసారి టైంకు కట్టేస్తున్నారు ఒకటి. ఇంకొకటి సార్, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మమ్మల్ని రీఇన్స్టిట్యూట్ కాకుండా రీఅపాయింట్మెంట్ చేస్తున్నారంటే ఇయర్ల నుంచి కొత్త సర్వీస్ లోకి తీసుకుంటారు. ఒక పిల్లోడు సార్ 10వ తరగతి వరకు చదువుకున్నాడు, 10వ తరగతి 1 2 మార్కులతో ఫెయిల్ అయ్యాడు ఒక సబ్జెక్టు 2 సబ్జెక్టు, వాడికి సప్లిమెంటరీ ఉంటుంది. సరే సప్లిమెంటరీ కూడా ఫెయిల్ అయితే మళ్ళీ అవకాశం ఇచ్చి 10వ తరగతి చదివిస్తారు, కానీ మళ్ళీ 1వ తరగతి చదివమంటే ఎట్లుంటుంది సార్? ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి మీరు? వాడు మళ్ళీ 1వ తరగతి 10వ తరగతి వరకు చదవడం ఎంతవరకు చెప్పండి న్యాయం? అంటే ఇవాళ మా ఆర్టిస్ట్ యాజమాన్యము మా పాయింట్ షర్ట్నే కాదు సార్, మా బనీను డ్రాయర్ కాదు, మా మొలతాడును కూడా పీకేసుకుంటున్నది. అయితే ఇప్పుడు ఈ ఉద్యోగాలు మాకొద్దు, ఈ ఉద్యోగాలు మనం తీసుకోము, దీనికి న్యాయ సలహా తీసుకుంటాము, అవసరమైన హైకోర్టు పోతాము. ఇట్లాంటి ఉద్యోగాలద్దు. ఇయ్యాల మా సోదరులు ఒక్కొక్కరు 3 నెలలు 4 నెలలు 6 నెలల రిటైర్మెంట్ అయితే ఉన్నారు. వాళ్ళ భార్య పిల్లలకు వాళ్ళు ఏం చేయాలా? కొత్త తాడు తీసుకొని పోయి ఊరేసుకోవాలా, లేదంటే మందు తీసుకుపోయి వాళ్ళని చంపుకోవాలా తప్ప. పెళ్లిళ్ళకి వచ్చిన పిల్లలు ఉన్నారు, చదువుకునే మగ పిల్లలు ఉన్నారు, వీళ్ళందరూ ఇలా బతికిస్తారు సార్? నువ్వు ఇచ్చే ఇప్పుడు మాకు నువ్వు నో వర్క్ నో పే కింద తీసుకో, సర్వీస్ ఎక్కడ పోతుంది, మా లీవ్ ఎన్కాష్మెంట్ ఎక్కడ పోతుంది? రేపు మా గ్రాడ్యుయేట్ ఏమవుతుంది సార్? నువ్వు ఇలా కొత్తగా అంటున్నావు, పూర్తిగా కొత్తగా అవుట్ సోర్సింగ్ వాడికి ఇప్పుడు ప్రైవేట్ జేబీఎం బస్ వాళ్ళు 24,000 రూపాయల సాలరీ ఇస్తున్నారు. మా డ్రైవర్ బేస్కి ఎంత సార్? 21,000. మా కండక్టర్ బేసిక్ 18,000. వాళ్ళకడే మేము అద్మానమా? 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వాళ్ళకడే అద్మానమా ఇవాళ? ఇదే విషయంపై మనం ఒకసారి మిత్రులైనటువంటి మేము న్యాయ సలహా తీసుకుంటాము, అవసరం మళ్ళీ బస్ భవన్కి వెళ్తాము, అదే ప్రజాభవన్ వెళ్తాము, సీఎం గారికి వెళ్తాము, లేదంటే హైకోర్టు తలుపు తాడతాము. రైట్. గంగాధర్ గారు, మరొకసారి మీ వద్దకు వస్తాను. ఇప్పటిదాకా మరొకసారి దుగ్గు రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. రాజేందర్ గారు, మీ వెహికల్ ఆపారా అండి? రాజేందర్ గారు, దుగ్గి రాజేందర్ గారు టెక్నికల్గా ఏదో మళ్ళీ ఫాల్ట్ వచ్చినట్టుంది. ఒకసారి మనం న్యాయ నిపుణులైనటువంటి అలాగే ప్రముఖ విశ్లేషకులైనటువంటి పిఎన్ మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, ప్రస్తుతం ఇప్పుడు రాజేందర్ గారు వినవస్తుంది. ఓకే, రైట్. మీరు ఒకవేళ కనుక వీడియోలో ఒక ఇబ్బంది ఉంటే ఆడియోలోనే మాట్లాడండి సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో, ఏదైతే ఉద్యోగస్తులు 1,200 ఉద్యోగస్తులని నుంచి ఈ ఉద్యోగాల నుంచి తరమించడమో, సస్పెన్షన్ చేయడమో, లేకుంటే వారికి అనేక విధాలుగా వారి మీద చర్యలు తీసుకోబడ్డదో, ఆ విషయంలో 494 ఉద్యోగస్తులలో దశల వారీగా, అంటే మొదటి దశగా 8 మందిని రీఅపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా తెలిసింది. ఈ విషయంలో వారికి రావాల్సిన బకాయిలు కానీ, వారికి లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, వారికి రావాల్సిన ఏ సౌకర్యాలు ఉన్నాయో ఆ మొత్తం సౌకర్యాలను రద్దు చేస్తూ కేవలం రీఅపాయింట్మెంట్ చేస్తున్నట్టుగా అధికారులు ఈరోజు చెప్పడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ విషయంపై యాజ్ ఏ ఉద్యోగస్థ నాయకునిగా, రిమూవల్ సర్వీసెస్గా మీరు ఎన్నోసార్ల నుంచి పోట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? సార్, మొదటగా ఇప్పుడు వాళ్ళ కార్మికుల సమస్యల మీద చాలా సార్లు డిబేట్ పెట్టినటువంటి ఫోర్సైడ్స్ టీవీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సేమ్ టైంలా సార్ చెప్పండి. ఇప్పుడు సేమ్ టైంలో ఇప్పుడు ఈ ఏదైతే తొలగించబడ్డ ఉద్యోగస్తులను రీఇన్స్టాల్మెంట్ చేయాలని చెప్పి గత 16-17 నెలల నుంచి ఏదైతే మేము ఉద్యమం చేస్తే దాని మీద ఇప్పుడు 12 నెలల 11 తారీఖు తెలంగాణ గవర్నమెంట్ ఒక కమిటీ వేసి 3 మెన్ కమిటీ వేసిన తర్వాత దానిలో మళ్ళా వీళ్ళు కమిటీ వేసి అందులో సంజయ్ కుమార్ సార్ ఒకటి మళ్ళా సబ్ కమిటీ వేయించి సబ్ కమిటీతో ఎంక్వైరీ చేయించి వాళ్ళందరూ అయిపోయిన తర్వాత దీనిలో ఫైండింగ్స్ రాసి ఇప్పుడు మన ఎవరైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ సార్ ఉన్నాడో, చీఫ్ సెక్రటరీ అయిన ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్, వాళ్ళు ఒక జీవో తీసి వీళ్ళను రీఇన్స్టేట్మెంట్ చేయండి అని చెప్పి ఈ తెలంగాణ ఆర్టీసీ బస్ భవన్ కు వాళ్ళు ఇచ్చారు. ఎప్పుడు 4వ నెల 20వ తారీఖు నాడు. ఇక దీన్ని ఇప్పుడు ఈ 8 మంది ఉద్యోగాలు ఇవ్వడానికి కోసం ఈ 100 రోజులు మా వాళ్ళు ఎక్సర్సైజ్ చేశారు. 100 రోజులు
100 రోజులు ఎక్సర్సైజ్ చేసి అందులో ఎండి సారు తర్వాత ఈ దివ్య మేడం గారు వాళ్ళతోటికి ఏంటంటే ఈ బస్ భవన్ ఉన్నటువంటి సిపిఎం చీఫ్ పర్సన్ మీద కీ పోస్ట్ అనమాట ఆమె ఉషాదేవి గారు జైన్ అయిపోయి ఎలాంటి ఆర్డర్లు ఇచ్చారంటే తలా తోక అనేటువంటిది లేదు. ఒక ఆర్డర్ ఇచ్చిందంటే వీళ్ళు చదివింది అనేది ఇప్పుడు నాకు అర్థం అయిపోతున్నది. వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసి ఉండి మన సర్వీస్ అంతా కడిగేసి వానికి ఫ్రెష్ ఇచ్చేటువంటి హక్కు అధికారం వీళ్ళకి ఎక్కడిది? అంటే తెలంగాణ రాష్ట్రంలో దీనికి ఒక జ్యుడిషియరీ విభాగం, ఒక కోర్టు చట్టాలు, లేబర్ చట్టాలు లేవా? ఏ విధంగా ఆర్డర్ ఇస్తారు? మరి మా ముందు ఇప్పుడు ఒక 4-5 ఒక సిఐకి ఇచ్చారు, వాళ్ళకి అదే విధంగా ఇచ్చారు. వీళ్ళు ఒకసారి ఆర్డర్ కాపీలు అన్ని ఆర్టీఐ కింద పెట్టి తీయమంట. అంటే ఆఫీసర్లకు ఒక రూల్ ఉంటది, సూపర్వైజర్లకు ఇంకొక రూల్ ఉంటది, కార్మికులు ఇంకో రూల్ ఉంటదా? అంటే దీన్ని ఏ విధంగా చేస్తున్నంటే సార్ వీళ్ళు ఆర్టీసీ మేనేజ్మెంట్ ఎండి సజ్జనార్ సార్, మెయిన్ ఎండి సజ్జనార్ సార్ తర్వాత ఉషాదేవి మేడం ఏంటంటే ఆ బార్డర్ లో టెర్రరిస్ట్ అన్న వాళ్ళ దగ్గర కొంచెం కనకరం ఉంటదని అంతకన్నా విచక్షణ రహితంగా వీళ్ళు అంటే వాళ్ళు ఏంటంటే కాల్చి చంపితే వీళ్ళు పెనుతో చంపుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఫ్రెష్ ఇప్పుడు 30 ఏళ్ళ కింద అపాయింట్మెంట్ ఇప్పుడు లైవ్ వస్తుంది చూడు, నీకు పంపించాను లింక్, లైవ్ వస్తుంది గ్రూప్ లో చూడు. ఒక్క విషయం ఏంటంటే వేరే ఎవరైనా కానివ్వండి, ఎప్పుడైతే ఒక మిత్రులు మాట్లాడుతున్నారో అప్పుడు వారందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి సార్. అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. కేవలం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఒక రాజేందర్ గారినే మాట్లాడినండి. అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. ఈ సమస్యల పట్ల మీ ప్రజలను ప్రేక్షకులను సరైన విధానంగా మనము ఈ విషయాన్ని వారికి అందించాలంటే వేరే మిత్రులందరూ దయచేసి మీ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. రాజేందర్ గారు మీరు మాట్లాడేటప్పుడు బండిని ఆపండి. ఒకవేళ కనుక వీడియో సరైన పద్ధతిలో రాకపోతే కేవలం ఆడియోలో మాత్రమే మాట్లాడండి. ఈరోజు కేవలం మీ ఒక్క సమస్య కాదు. ఈరోజు మొత్తం ఆర్టీసీలో పనిచేసే ఒక క్లీనర్ నుంచి వెళ్ళి అక్కడ పనిచేసే కండక్టర్ కానీ ఇంకా వారందరి సమస్య 42,000 కుటుంబాల సమస్య. ఆ 42,000 కుటుంబాలకు ఈరోజు ఫోర్సైట్ టీవీ సమాధానంగా వారి సమస్యను పరిష్కరించే విధంగా వెళ్తున్నది. కాబట్టి దయచేసి అందరూ తమ ఫోన్లను మ్యూట్ చేసుకోండి. కేవలం ఎవరైతే మాట్లాడుతున్నారో వారినే మాట్లాడడానికి అవకాశం ఇవ్వండి. రాజేందర్ కుమార్ గో హెడ్ సార్. రాజేందర్ గారు సార్ జమీల్ సార్ మాట్లాడండి. రాజేంద్ర గారు జమీల్ సార్ అయితే ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే అది ఒకటి ట్రయల్ రన్ అనమాట. Sir, I am very sorry to say that we are not sincere to produce our whatever the issues in front of the people, in front of the government, in front of the RTC management. So anyway, I am going to Mr. Murthy garu మీరు మాట్లాడండి సార్. ఈరోజు న్యాయపరంగా ఇది ఎంతవరకు సమంజసం? ఈరోజు అనేక ఉద్యోగాలను తొలగించినప్పటికీ, సస్పెండ్ చేసినప్పటికీ ఒక 8 మందిని ట్రయల్గా మాత్రమే వాళ్ళని తీసుకున్నారు. ఉద్యోగస్తుల నుంచి వెళ్ళి ఎలాంటి స్పందన వస్తుందో చూడడానికి చేస్తున్నారు. మూర్తి గారు మీరేమంటారండి? వేరే వాళ్ళందరూ ఫోన్ మ్యూట్ చేసుకోండి సార్. మూర్తి గారు చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ప్లీజ్ గో హెడ్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ఆర్డర్ ని ఒకసారి పరిశీలిస్తే కనుక మన కాండక్ట్ రెగ్యులేషన్ కి సిసిఏ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అందులో ఎక్కడ కూడా ఫ్రెష్ అపాయింట్మెంట్ అనే ఒక రెమెడీ అనేది లేదు. ఫ్రెష్ అపాయింట్మెంట్ లేదు. రిడక్షన్ ఆఫ్ పే ఉంది, లేదా సీనియారిటీస్ ని తగ్గించడం అనేది ఉన్నది, లేదా ఇంక్రిమెంట్స్ క్యుములేటివ్ ఎఫెక్ట్ తో చేసేవి ఉన్నాయి. సో ఇది సిసిఏ రెగ్యులేషన్స్ కానీ కాండక్ట్ రెగ్యులేషన్స్ కానీ ఈ అపాయింట్మెంట్ కనుక చూస్తే మనం ఫ్రెష్ అపాయింట్మెంట్ అనేది రిక్రూట్మెంట్ దాంట్లో కూడా ఉండదు. ఇది మొదటగా మనం అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే 1500 మంది దాకా ఉన్నారు అని చెప్తున్నాం. 1500లో ఇప్పుడు తీసుకున్నది 8 మంది. 8 మందిలో డ్రైవర్స్ ఒక 5, కండక్టర్లు 5, 2 డ్రైవర్లు, ఒక శ్రామిక్. ఓకే, మన శిక్షలు కూడా ప్రపోర్షనేట్ గా ఉండాలి. ₹1 దొంగతనం చేసిన ఆయన్ని రిమూవల్ చేసి, ₹1000 దొంగతనం చేసిన ఆయన్ని రిమూవల్ చేసి,
₹1,00,000 దొంగతనం చేసిన ఆయన్ని రిమూవల్ చేసి 100 కోట్లు దొంగతనం చేసిన ఆయన్ని రిమూవల్ చేసి అట్లా ఉండదు. ప్రపోర్షనేట్ గా ఉండాలి శిక్ష అనేది. ఇక్కడ జరిగిన ఈ కేసులు కనుక ఒక పరిశీలిస్తే, నేను నా డిబేట్ ద్వారా నా నెంబర్ ఇచ్చిన తర్వాత కొంతమంది నాకు కాంటాక్ట్ లో వచ్చారు. ఓకే, ఒక కేసు చెప్తాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. విజయవాడలో ఒక ఫుల్ టికెట్ హాఫ్ టికెట్ కలిసి ₹1,050 టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి వాళ్ళు వచ్చి అర్జెంట్ గా దిగండి అని చెప్తే వాళ్ళు దిగిపోయినారు. ఆ డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు. ఆ టికెట్ ని ఏం చేశాడంటే ఆయన ఇంకొక ప్యాసింజర్ కి ఇచ్చాడు. అంటే ఇక్కడ ఫ్రాడ్ ఏమి లేదు. ఆ ₹1,050 అనే దాంట్లో అది ఫ్రాడ్ ఏమీ లేదు. కానీ చెకింగ్ అయినప్పుడు రిజిస్టర్ చేసామని చెప్పి ఆయన క్యాష్ లో నుంచి ₹1,050 కట్టించుకున్నారు. దానివల్ల ఆ డ్రైవర్ కి విషయాలు తెలియక ₹1,050 షార్ట్ వచ్చిన దాన్ని అప్పు చేసి కట్టాడు. దీంతో ఏమైందనంటే ₹1,050 ఈయన ఫ్రాడ్ చేశాడని చెప్పి కేసు. దాన్ని సరిగ్గా ఎంక్వైరీస్ కానీ, ఛార్జ్ షీట్ కానీ, ఛార్జ్ మెమో కానీ ఇవేమి సరిగ్గా అతనికి గైడెన్స్ లేకపోవడం వలన 2 ఏళ్ల నుంచి ఆయన రిమూవల్ లో ఉన్నాడు. ఇది జరిగిన ఇన్సిడెంట్. అంటే ₹1,050 అసలు ఫ్రాడ్ జరగలేదు. దానికి 1,050 అప్పు చేసి ఆయన కట్టాడు. ఇప్పుడు ఉద్యోగాన్ని రీఇన్స్టేట్ చేస్తే, రీఇన్స్టేట్మెంట్ కాకుండా ఫ్రెష్ అపాయింట్మెంట్ చేస్తే ఆయనకు వచ్చే నష్టాలు ఏంటి అని మనం పరిశీలిస్తే, బేసిక్ ఫ్రెష్ బేసిక్ అవుతాడు, సీనియారిటీ అంతా పోతుంది, ఆయన గ్రాట్యుయిటీలో ఆయన సర్వీస్ అనేది ఇది కాలం మైనస్ అవుతుంది. రేపు ప్రమోషన్స్ అనేవి అసలు ఉండనే ఉండవు. ఇన్ని లాసెస్ ని అంటే ఎదురుగా కంచం పెట్టి మూతి కట్టేసినట్టుగా ఈ మొత్తం లాసెస్ అన్ని కూడా ఆయన భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో దీనికి లీగల్ గా రెమెడీ ఉందా లేదా అనేది సరే ముందు రీ అపాయింట్మెంట్ అయిన తర్వాత ఆ మిత్రులు కలిస్తే ఆ కేసును బట్టి మనం చేద్దాం. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఎక్కడ 1,500 మంది, ఎక్కడ 8 మంది, కొంతనే లేదు కదా. అందులో కూడా అన్ని క్యాష్ అండ్ టికెట్ ఇర్రెగ్యులారిటీస్ కావు. ఒకటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నాకు వచ్చింది. ఇందులో ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఆయన జ్వరం ఉండడంతో ఈ ఆల్కహాల్ అంటే ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది మెడిసిన్ లో, దగ్గుమందు, దగ్గుమందు ఉంది. ఆ దగ్గుమందు తాగి వచ్చాడు. రూల్ ఏంటి? డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే తాగి బస్సు నడిపితే నేరం. ఆయన ఇంకా బస్సు మీదకి రాలేదు, డ్యూటీకి వచ్చాడు. ఆయన దగ్గర ఈ ఎనలైజర్ పెట్టారు, అది 37 పాయింట్స్ ఎంతో చూపించింది. సో నువ్వు తాగి ఉన్నావు కాబట్టి సస్పెండ్ చేశారు, రిమూవ్ చేసేసారు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ నేరం కానీ డ్యూటీకి వచ్చినప్పుడు ఆరోగ్యం బాగోకపోతే ఆయనకి సిక్ ఇవ్వాలి. ఆయన ఫిట్ లేని కండిషన్ లో ఆయన ఇంటికి పంపించేయాలి. అంటే ఇంటికి పంపించాల్సింది పోయి ఇంకా డ్యూటీ మీద సంతకం చేయకుండానే రెండోది తాగి ఉన్నాడా లేదా అని నిర్ధారణ ఈ ఎనలైజర్ కాజ్ చేయాల్సింది. ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించాలి. అది కూడా చేయించలే. ఆ మిత్రుడికి, ఆ డ్రైవర్ కి అవన్నీ పొజిషన్స్ తెలియక, గైడెన్స్ లేక రిమూవ్ అయిపోయాడు 2 ఏళ్ల నుంచి. ఆయన కూడా ఇప్పుడు మళ్ళా ఫ్రెష్ అపాయింట్మెంట్ అంటే చెయ్యని నేరానికి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయలేదు, ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఆ కాఫ్ సిరప్ తాగాడు, అందులో ఆల్కహాల్ కంటెంట్, అది మిషన్ ఎనలైజర్స్ కూడా ఒకసారి తప్పు చూపించదు. సో ఇవన్నిటినీ లేకుండా అంటే దున్నపోతి నిందంటే దూడను కట్టేయండి అన్న సామెత రీతిగా ఈ రోజు ఆర్టీసీలో రూల్స్, రెగ్యులేషన్స్, ఎంక్వైరీస్ జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 2 ఏళ్లు ఆ శిక్ష అనిపించాడు కదా, 2 ఏళ్ల పాటు రిమూవల్ శిక్ష అనుభవించాడు కదా. ఇంకా మళ్ళీ కొత్తగా శిక్ష ఉంది. మూర్తి గారు, with your permission, I will come back to you again.
విత్ యువర్ పర్మిషన్ ఓన్లీ ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ బికాజ్ ఇప్పుడు ఒక రిమూవల్ సర్వీస్ అయినటువంటి కాషయ్య గారు మన లైవ్ డిబేట్ చూసిన తర్వాత తానుకు జరిగిన అనుభవాలను ఎందువలన ఆయనకు రిమూవల్ చేయవలసి వచ్చిందో చెప్పడానికి మనతోటి 4 Sides టీవీలో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కాషయ్య గారు నా మాట వినబడుతుందా? రైట్ సార్, కాషా గారు రాలేదు కాబట్టి మల్లికార్జున్ గారు అని ఇంకో ఎంప్లాయ్ వచ్చారు. మల్లికార్జున్ గారు నా మాట వినబడుతుందా అండి? హలో, మల్లికార్జున్ గారు నా మాట వినబడుతుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. మల్లికార్జున్ గారు ఇప్పుడు మీకు సంబంధించిన ఎందువలన మిమ్మల్ని రిమూవల్ చేయవలసి వచ్చింది చెప్పండి సార్ ప్లీజ్. సార్ నా యొక్క ఏంటంటే నాది అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది టిమ్ మిషన్ వల్ల ఖరాబ్ అయిపోయింది సార్. టిమ్ మిషన్ ఖరాబ్ అయినప్పుడు నాది 2017 అయింది సార్. మీరు ఒకవేళ కనుక వీడియో ఆన్ ఉంటే వీడియో ఆన్ చేసుకోండి సార్. హలో, వీడియో ఆన్ చేసుకొని మాట్లాడొచ్చు మల్లికార్జున్ గారు. వీడియో లేకపోతే మాట్లాడండి సార్, ఆడియోలో మాట్లాడండి, పోనీయండి వీడియో మాట్లాడండి సార్. సార్ ఇది ఏం లేదు సార్, ఇది నేను 2017లో రిమూవల్ అయినా. ఈ 2017లో రిమూవల్ అయిపోయిన తర్వాత వాంటెడ్లీ టిమ్ మిషన్లు ఖరాబ్ అయిపోయినాయి సార్. టిమ్ మిషన్ ఖరాబ్ అయినప్పుడు నేను ఆల్రెడీ టీటీఐలు వచ్చినప్పుడు కూడా టికెట్లు చేతిలో ఉన్నాయి. వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా నన్ను ఏం చేసారు, నీ తప్ప అని చెప్పేసి ప్యాసింజర్లు భయపట్టించి వాళ్ళని అక్రమంగా నా ఉద్యోగాన్ని తీసేయాలని చెప్పేసి ఒక కేసు అక్రమంగా రాసిరు సార్. ఇది ఎప్పుడు జరిగింది? అది ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నది బస్సు, ఏ డిపో మీది, మీ బ్యాడ్జ్ నంబర్ ఎంత? నేను యాక్చువల్గా కూడా పటాన్ చెరువు నుంచి సికింద్రాబాద్ కి వస్తున్నాను. ఆ రోజు ఏది జూలై 17th సార్. యాక్చువల్గా జూలై 14th 17th ఆ రోజు, ఆ డే సండే బోనాలు, ఆ రోజు సికింద్రాబాద్ బోనాలు. ఆ రోజు ఏంటంటే ఫైనల్ గా ఏంటంటే నేను మధ్యాహ్నం లాస్ట్ ట్రిప్ సార్ అది వస్తున్నాను. టిమ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది. యాక్చువల్ కూడా మొత్తం టికెట్లు అన్ని పాస్ అవుట్ అయిపోయినాయి సార్, అన్ని ఇచ్చేసాను కూడా. లాస్ట్ 9 tickets ఫుల్ రష్ ఉంది సార్. అయినా కూడా టీటీఐలో 40+9 అని రాశారు సార్. టీటీఐ కేసు రాసి వాళ్ళు. అయితే ఈ విషయంపై మీరు మరోసారి అప్పీల్కి వెళ్ళారా? ఇప్పుడు ఏదైతే ఫస్ట్ నేను ఇది నా తప్పు లేదని చెప్పేసి కూడా నేను డివిఎం సార్ దగ్గరికి వెళ్ళాను. నేను ఎంక్వైరీలో కూడా చెప్పాను. ఎంక్వైరీలో కూడా వాళ్ళని పిలిస్తే కూడా రాలేదు. ఏది ఆ స్టూడెంట్స్ 9 members స్టూడెంట్స్ వాళ్ళని పిలిచాను. అక్షర కాలేజ్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళ లెటర్ కూడా తీసుకున్నా నేను. వాళ్ళ లెటర్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సబ్మిట్ చేసినా కూడా ఆల్రెడీ ఆ లెటర్ నా తప్పు లేదని చెప్పేసి కూడా ఎంక్వైరీలో సబ్మిట్ చేసిన. ఫోన్ చేస్తారు. హలో సార్, మీరు ఆగండి సార్, మీరు మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మల్లికార్జున్ గారు మాట్లాడుతాను, మల్లికార్జున్ గారు మాట్లాడండి సార్. ఇంకా చెప్పండి సార్. ఇది నేను ఆల్రెడీ ఎంక్వైరీలో సబ్మిట్ చేసినా కూడా ఇది కాదు. డివిఎం సార్ కూడా చెప్పాను, ఆల్రెడీ ట్రాన్స్ఫర్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళాను, చెప్పినా కూడా అయినా కూడా ఒప్పుకోకుండా ఒక ఏది కావాలని చెప్పి నన్ను రిమూవ్ చేశారు 3 stages లో. ఒక డివిఎం కానీ, ఆర్ఎం కానీ, ఈడీ కానీ, తర్వాత ఎండి వరకు కూడా వెళ్ళాను నేను, నా తప్పు లేదని చెప్పేసి. అయినా కూడా ఇవ్వలేదు. అంటే ఎంక్వైరీలో ఇంకోటి సిఐ వేదావతి ఉండే ఇంతకు ముందుకు, ఈడీ ఆఫీస్ లో సిఐ వేదావతి ఉండే, ఆమె కూడా నన్ను రిమూవ్ చేసి పడేసింది సార్. కావాలని చెప్పేసి 1 side రాసి పడేసింది. ఒకటే టీటీఐ ఎంక్వైరీలో కూడా, ఇద్దరు రాలేదు. నేను క్వశ్చన్స్ వేసినా కూడా సరిగా సమాధానం చెప్పకుండా, ఇంకొకటి నా సైడ్ నేను పెట్టకుండా సైన్ పెట్టలేదు, బలవంతంగా అది దీని సైన్ పెట్టకుండా చింపేసిన తర్వాత కూడా నువ్వు పెట్టాలని వాంటెడ్లీ చేసి నన్ను రిమూవ్ చేసి పడేసారు 4 రోజులకే. సార్, ఇప్పుడు మనం మల్లికార్జున్ గారు ఏదైతే మనకు సంబంధించిన పటాన్ చెరువు డిపోకు సంబంధించిన ఆయనకు సంబంధించిన ఏదైతే ఆయనకు ఎందుకు రిమూవల్ చేయవలసి వచ్చిందో కూడా చెప్పారు. ఆనాడు బోనాలు సందర్భంగా రాణిగంజ్ 1 డిపో పటాన్ చెరువు నుంచి వస్తున్నా నేను. అచ్చా, రాణిగంజ్ 1 డిపో అంటే బోనాలు సందర్భంగా ఇంత రష్ లో, ఇప్పుడు మనం ఒక మిత్రులు చెప్పారు 12 కిలోమీటర్లు ఒక బస్సులో, ఆ రష్ లో అంత తిరిగి కూడా అంత అలసటగా ఉన్న లాస్ట్ ఫైనల్ ట్రిప్ లో కూడా ఈ రోజు ఇలాంటి సంఘటనలు అయినప్పటికీ
ఇప్పటికున్ను ఆ కాలేజీ స్టూడెంట్స్ దగ్గర నుంచి వెళ్ళి తను నిర్దోషినని ఒక పత్రం తీసుకున్నప్పటికీ ఆయనను రిమూవ్ చేయబట్టింది 2015 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు ఆయన రిమూవల్ లోనే పెట్టారు. 2017 నుంచి 2017 నుంచి వెళ్ళి రిమూవల్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ రీఇన్స్టేట్ చేయడానికి కూడా వాళ్ళు సిద్ధపడలేదంటే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఏంటంటే సార్ వాస్తవానికి నాకున్న ఏంటంటే ఆగండి సార్, రాజేందర్ గారు ఆగండి. ఇప్పుడు మల్లికార్జున గారు పూర్తిగా మాట్లాడండి. రైట్, ఇప్పుడు చెప్పండి రాజేందర్ గారు. ఇప్పుడు ప్రస్తుతం మల్లికార్జున్ గారు ఇచ్చాము, అలాగే మనకు శైలేష్ కాశే గారు ఉన్నారండి. వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కరెక్ట్ వస్తలేదు, వాయిస్ తక్కువ వస్తుంది, కట్ అవుతున్నది. ఓకే, పీసీఆర్ కెన్ యు చెక్ ద వాయిస్? ఇప్పుడు మూట్లోకి వెళ్ళిపోతున్నారు. ఓకే, కాశే గారు మీరు లైన్ లో ఉన్నారా? జమీల్ సార్. రైట్, రాజేందర్ గారు మీ బండి ఆపారా? మీ వెహికల్ని ఆపినాక మీరు మాట్లాడండి సార్. ఓకే, కమాన్ గో హెడ్. రాజేందర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ప్రస్తుతం మనం మల్లికార్జున్ గారు చెప్పింది కూడా విన్నాం. అయితే కేవలం 8 మందిని మాత్రము రీఅపాయింట్మెంట్ చేసుకున్నట్టుగా ఇంత దారుణమైన ఒక నిర్ణయం పట్ల మీరు యాజ్ ఏ రిమూవల్ ఎంప్లాయీ మీరేమంటారండి? రాజేందర్ గారు మీరు అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. మీ వీడియో రాకున్నా పర్వాలేదు, కేవలం ఆడియోలో మాట్లాడండి సార్. వినొస్తుంది, మాట్లాడండి సార్. ఇప్పుడు ఏది ఏమైనా సార్, ఇప్పుడు అక్కడ మూర్తి సార్ ఉన్నాడు, తర్వాత రిటైర్మెంట్ అయిన ఎంప్లాయ్ అనంతరెడ్డి సార్ ఉన్నాడు, మా కొలీగ్స్ గంగాధర్ ఉన్నాడు, తర్వాత ఇంతకుముందు తను మల్లికార్జున అని మాట్లాడాడు సార్. ఇప్పుడు ఏది ఏమైనా సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్టీసీ వాళ్లకు ఏదో కొంచెం లాభం అయిందనే ఉద్దేశంతోనే మేము ఈ కోర్టులకు న్యాయస్థానాలకు వెళ్లకుండా గవర్నమెంట్ కు మేము అప్పీల్ చేస్తే ఆ గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఇప్పుడు కమిటీ వేయించి కమిటీ ద్వారా ఒక జీవో వచ్చి ఆ జీవోను బస్ భవన్ పంపిన తర్వాత వీళ్ళు ఉద్యోగం ఎక్కియడానికి 100 రోజుల టైం తీసుకోవడమే కాకుండా ఇప్పుడు 8 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇంకా ఇప్పుడు 400 చిల్లర మందిని ఎక్కేయడానికి ఎంత టైం పడుతుంది అనేటువంటిది ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవ పాయింట్, ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు కూడా ఇప్పుడు మేము ప్రజాభవన్కి వచ్చిన తర్వాత, మేము ప్రజాభవన్కి వచ్చినప్పటి నుంచి ఆర్టీసీ అధికారుల దగ్గర ఏవైతే పెండింగ్ ఉన్నాయో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కావచ్చు, రీజనల్ మేనేజర్లు కావచ్చు, డిప్యూటీ ఆర్ఎంలు కావచ్చు, వాళ్ళందరికీ ఇదే ఎండి సార్ వాళ్ళకు మీరు అప్పీలు మేల పెట్టి వీళ్ళని రిజిస్టర్ చేయండి అని చెప్పి 3 సార్లు అప్పీలు మేల పెట్టాడు సార్. ఒకసారి 11వ నెలల, తర్వాత ఒకసారి 3వ నెలల, తర్వాత ఒకసారి 4వ నెలల అప్పీలు మేల పెడితే వాళ్ళు ఆర్ఎం గారు, డిప్యూటీ ఆర్ఎం వాళ్ళు, ఈడీ వాళ్ళు అనేటోళ్ళు చాలా మందిని వాళ్ళు రిజిస్టర్మెంట్ చేసిండ్రు. ఒక్కరన్నా ఇప్పుడు ఇంతమంది దాదాపు ఎంతమంది 190 మందికి వాళ్ళు ఉద్యోగం ఎక్కించారు సార్. ఈ 190 మంది ఉద్యోగాలలో ఒక్కరికన్నా ఈ విధమైన ఈ 8 మందికి ఇచ్చినటువంటి ఆర్డర్ ఇచ్చారు అనేటువంటిది సమస్య. అంటే మరి వాళ్ళు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ఆఫీసర్లే మీరు మీ బస్ భవన్ వేసిన కమిటీ కూడా ఎవరు, ఈడి వెంకన్న సారు, తర్వాత ఆర్ఎం శ్రీధరు, తర్వాత సుచరిత మేడం ఆర్ఎం, తర్వాత ఈ సిపిఎం మేడం ఉషా మేడం. అంటే మరి మీకు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చినటువంటి, అంటే ఇంత ఇది దుర్మార్గపు ఆలోచన? అంటే 25 ఏళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళని మీరు ఇచ్చేటువంటి ఆర్డర్కి ఒక కనీసం దానికి ఒక విధి, ఒక నిబద్ధత అయితే ఉండాలి కదా. అంటే వీళ్ళు ఉద్యోగులు పోడగొట్టుకొని ఆ ప్రజాభవన్ చుట్టూ తిరిగి అక్కడ 5 రూపాయల భోజనం చేసి, తర్వాత ఇక్కడ ఎండి హౌస్ అయితే మేము పోలీసులతో నిలబడితే పరిగెత్తిపోయి వీళ్ళంటే మేము ఏది చేసినా కూడా మమ్మల్ని ఏమన్నారని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే, అంటే వాళ్లకు దాన్ని ఏమంటే ఆ మాటలు మాట్లాడాను, వాళ్ళకు గరుజుంటే చేస్తారు, లేకపోతే ఇది చేయమని చెప్పి పారిపోతాం అన్నట్ట. అంటే ఇలా మీరు కాంట్రాక్ట్ పద్ధతి తీసుకున్నటువంటి డ్రైవర్లు కూడా ఎంత ఇస్తున్నారు, దానికన్నా మీరు ఇలా ఫ్రెష్ ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా ఏంటంటే దుర్మార్గమైన చర్యనే కాకుండా బాగా ఏంటంటే ఇది ఒక క్రిమినల్ చర్య. అంటే మరి ఇప్పుడు ఈ ఉషా మేడం గారు ఇప్పుడు ఎందుకంటే బస్ భవన్ లో ఒక కీ పోస్ట్ ఉన్నారు, ఆమె సిపిఎం చీఫ్ పర్సనల్ మేనేజర్. అంటే ఎండి గారి తర్వాత మొత్తం బస్ భవన్ నుంచి ఏ పేపర్ బయటకు వెళ్ళాలన్నా, ఏ ఆర్డర్ సంతకం పెట్టాలన్నా కూడా చీఫ్ పర్సనల్ మేనేజర్ గారే సంతకాలు పెడతారు. ఈవెన్ ఈడీల ట్రాన్స్ఫర్లు కానీ, ఆర్ఎంల ట్రాన్స్ఫర్ కానీ, డిప్యూటీ ఆర్ఎంలు కానీ. అంటే మరి మీకు ఇలాంటి ఆర్డర్లు ఇచ్చేటప్పుడు కొంచెం కూడా మీకు అసలు దయ, జాలి, అసలు మీకు ఏమన్నా కొంచెం ప్రేమ, అనురాగం, ఒక మోప్ అనేటువంటిది ఉన్నది అదిలా? ఆర్డర్స్ ఎలా ఇస్తారు? రాజేందర్ గారు,
దయా, జాలి ఈ అన్ని పదాలు కాకుండా కేవలం వారు ఇప్పుడు ఎవరైతే ఉన్నత ఉద్యోగస్తురాలు ఎవరైతే ఉన్నారో వారితోని ఫోర్ సైట్స్ టీవీ మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడిన సమయంలోనే వారు ఏమన్నారంటే ఇంతకు ముందు 2-3 సార్ల ఈ పెడిస్టేరియన్స్ మీద బండ్లు ఎక్కించడము, లేకపోతే ఏదో యాక్సిడెంట్స్ చేయడము, మందు తాగి రావడం, అంటే లిక్కర్ తాగి రావడం, అంటే ఫస్ట్ నేను చెప్తున్నాను లిక్కర్ తాగి రావడము, లేకపోతే చీటింగ్ చేయడము, టికెట్స్ ఇవ్వకపోవడము అనే అనేక కారణాల చేత 2-3 సార్లు వాళ్లకు నోటీసులు ఇచ్చిన తర్వాత వారికి సంబంధించిన వారి దగ్గర సరైన సమాధానం లేకపోగా వారు తీరు మార్చుకోకపోయినప్పటి ఆ సమయంలోనే ఈరోజు వాళ్ళని రీఅపాయింట్మెంట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. రీఇన్స్టేట్ మరొకసారి మీకు చెప్తున్నారు, రీఇన్స్టేట్ కుదరదు, రీఅపాయింట్మెంట్ చేశాము వారికి సంబంధించిన చెప్పడం జరిగింది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారు? జాలి, కరుణ అనేది అవసరం లేదండి, మీ హక్కు గురించి మీరు మాట్లాడుతున్నారు. ఈ విషయంపై మీరేమంటారండి? సార్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మేమేందంటే 3 సార్లు అంటే నేను అప్పీలు తిరస్కరణ గురి కాలేదు. ఈ 3 అప్పీలు తిరస్కరణ గురైన వాళ్ళకు వీళ్ళు బజ్బావ్ నుంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ నుంచి ఈ డిసిషన్ తీసుకున్నారు కదా. అంటే దీనిలో ఇప్పుడు 100 రూపాయల టికెట్ వాళ్ళు ఉన్నారు, 200 రూపాయల టికెట్ వాళ్ళు ఉన్నారు, 800 రూపాయల టికెట్ వాళ్ళు దీనిలో ఉన్నారు. మరి అక్కడ వాళ్ళ అప్పీలు తిరస్కరణ గురి అన్నటువంటి వాళ్ళు 1300 రూపాయల టికెట్ ఫ్రాడ్ చేసినటువంటి వరకు ఆ సంబంధిత ఆర్ఎం గారు అక్కడ వాళ్ళు రీఇన్స్టేట్మెంట్ చేసిండ్రు. 800 టికెట్ వాళ్ళకి రీఇన్స్టేట్. ఇంకోటి ఇప్పుడు మేడం గారు ఏమన్నదంటే మేము వాళ్ళు తాగి డిపోకు రావడం, తర్వాత చీటింగ్ చేయడం, తర్వాత ఇదంటే ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కరు కూడా తాగి బస్సు నడిపి ఆ తాగడం చేత బస్సు ప్రమాదానికి గురై చనిపోయిన ఒక సంఘటన చూపెట్టండి. ఒక్కటి కూడా లేదు సార్. ఇదంతా మోసం. వాళ్ళు డ్యూటీ కోసం డిపోకి వస్తే డిపో గేట్లు ఏంటంటే విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం వాళ్ళది సెక్యూరిటీ బ్రాంచ్ ఉంటుంది. సెక్యూరిటీ బ్రాంచ్ ఏంటంటే అక్కడ కానిస్టేబుల్ ఉంటారు, ఆర్టీసీ కానిస్టేబుల్. వీళ్ళు రాగానే బుక్ లో సంతకం పెట్టి మీరు రండి అని చెప్పి వాళ్ళకు బ్రీత్ అనలైజర్ మిషన్ పెట్టగానే వాళ్ళకు రాత్రి తాగిందో సరే ఏదో దాంతో వాళ్ళకు ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చింది. వాళ్ళు నువ్వు అక్కనే వాళ్ళు రిజెక్ట్ చేసి వెనుక పంపచ్చు కదా. వాళ్ళు బస్సు తీసుకొని పోయి ఉన్న బస్సు మందిని చంపారా, వాళ్ళు ప్రమాదానికి గురి చేశారా వెహికల్? అది కాదు కదా. నువ్వు వాళ్ళు ఏదో డ్యూటీ కోసం వచ్చారు, నువ్వు దాని ఛార్జ్ షీట్ ఇవ్వచ్చు, నేను ఇంకేదైనా పని మీరు వాళ్ళని కావాలని చెప్పి మ్యాన్ పవర్ ఏ విధంగా తక్కువ ఒక దురుద్దేశంతో ఒక దుర్మార్గపు ఆలోచనతో నువ్వు తాగినామని చెప్పి వాళ్ళకు 14% తర్వాత 20% ఉన్నది కూడా ఇప్పుడు మళ్ళీ 30% వచ్చా కూడా రిలాక్సేషన్ తో చెప్పి మళ్ళీ ఇప్పుడు అన్నారు. అంటే అప్పుడు 14%కు 10% తీసేస్తారు. ఇప్పుడు మళ్ళీ మీ ఇష్టమే దాన్ని 30 అంటే దీనికి ఒక పద్ధతి దీన్ని ఎందుకంటే రీఇన్స్టేట్మెంటే కావాలి కార్మికులకు. రీఅపాయింట్మెంట్ అనేటువంటి ఇచ్చే పవరు అధికారం వీళ్ళకు లేదు. ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఓన్లీ మన ప్రభుత్వంలో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఒక వింగు మాత్రమే. వీళ్ళు మొత్తం టోటల్ ఏమైనా సుప్రీం వీళ్ళు ఏమైనా గవర్నమెంట్ ఉంది. తెలంగాణకి ఏంటంటే ఒక ముఖ్యమంత్రి గారు ఉన్నారు, రవాణా శాఖ మంత్రి గారు ఉన్నారు, తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, తర్వాత అదే విధంగా ఈ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్ వాళ్ళందరూ ఉన్నారు కదా. మా ఇష్టం అని చెప్పి మేడం గారు మాట్లాడి మేము ఇట్లా ఇస్తామని అంటే అది ఎందుకు అంటే మీకు ఎవరు ఇచ్చారు నాకు దాన్ని మేము ఆలోచన దాన్ని అపోజ్ చేస్తాం మేము. ఓకే రాజేందర్ గారు, ఇప్పుడు ప్రస్తుతం బాబురావు గారు కూడా ఉన్నారు. బాబురావు గారు రిటైర్ ఎంప్లాయీ. వారికి సంబంధించింది కూడా వారికి జరిగిన అన్యాయం పట్ల వారు మాట్లాడడానికి ఇప్పుడు ఫోర్ సైజ్ టీవీ ద్వారా వచ్చారు. బాబురావు గారు, నా మాట వినబడుతుందా అండి? బాబురావు గారు, బాబురావు గారు, మీకు ఏదైతే అనుభవాలు ఉన్నాయో, మీకు ఏ సమస్య ఉన్నదో చెప్పండి సార్ ప్లీజ్. సార్ ఫోర్ సైజ్ టీవీకి ధన్యవాదాలు సార్. ఓకే చెప్పండి సార్. ముఖ్యంగా మా కార్మికుల పైన మా కార్మికులకు సాధించినందుకు మాకు ఫోర్ సైజ్ టీవీ ఒక ఐక్యతంగా పట్టుకొని తిరుగుతుంది అనుకుంటే మేము అదృష్టంగా భావిస్తున్నాము. ఇప్పుడు రాజేందర్ గారు మీరు కొంచెం మీ ఫోన్ మ్యూట్ చేసుకోండి సార్. రాజేందర్ అన్న మాట్లాడుతున్నది ఇప్పుడు పైన మూర్తి గారు సార్ మీకు ధన్యవాదాలు సార్. మూర్తి సార్ మీకు ధన్యవాదాలు సార్. అన్ని అంటే నేను ఎందుకోసం అంటే నేను రిమోల్ కాదు, నేను అందుకే డ్రైవర్ సార్. నాకు ఒకటి అమాని చేపిస్తుంది నిర్మల్ డిపోలో. వాళ్ళు ఒక ఇబ్బందులు ఉన్నాయి కానీ ఒకటి మళ్ళా ఇంకొకటి ఏంటి సార్, ఈ హనుమంతు ఫోన్ చాలా డిస్టర్బ్ ఉన్నదండి. ఎవరు మాకు రాలేదు, మాతో పాటు ఇంకే నా ఫ్రెండే హనుమంత్ అన్న కూర్చుంది, రాజరెడ్డి కూడా ఉంది. ఇప్పుడు ఈ రాజేందర్
సార్ మీ ఫోన్ చాలా డిస్టర్బ్ ఉన్నదండి. మీరు ఫోన్లో వీడియో కాకుండా ఆడియోలో మాట్లాడండి సార్. ఒక వీలైతే ఒకసారి మనం మూర్తి గారి దగ్గరికి మరోసారి వెళ్దాం. మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే మనం అనేక మంది సమస్యల పట్ల ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా వారు వచ్చి తమ సమస్యలను విలవించుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో మనం ఒకసారి చెప్పినట్టయితే ఒక వ్యక్తిని రిమూవల్ ఫ్రమ్ సస్పెన్షన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ చేసినప్పటికీ మళ్ళా వాళ్లకు రీఇన్స్టేట్ చేయాలంటే పనిష్మెంట్ కింద ఒక వారికి సంబంధించిన ఒక ఏదైతే ఉంటుందో ఇంక్రిమెంట్ ఒకటి కట్ చేసి ఇస్తే అదొక పద్ధతి ప్రకారం ఉంటుంది. కానీ వారికి ఇలాగ ఇవ్వకుండా కొత్తగా రీఅపాయింట్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని మీరు అనుకుంటారు సార్? సార్, ఈరోజు ప్రస్తుతం మనం చూసినట్టయితే ఆర్టీసీ ఎంప్లాయీస్కి సంబంధించి దాదాపుగా 1200 మంది కార్మికులు, అంటే ఈరోజు మనం ఒకసారి గతంలో చూసినట్టయితే దాదాపుగా 50,000 పైకు ఉన్న ఉద్యోగస్తులలో ఈరోజు కేవలం ఉన్నది 42,000 మంది. అయినప్పటికీ అక్కడ పని దినాలు ఏమైనా తగ్గాయా, లేకుంటే పనికి సంబంధించింది అక్కడ ఏదైతే రూట్కు సంబంధించింది ఆ మైలేజ్ ఏమన్నా తగ్గిందా అనేది మాత్రం ఎక్కడ కూడా మైలేజు తగ్గలేదు, పని దినాలు తగ్గలేదు. కాకపోతే ఇంకా మైలేజు పెరిగింది. అలాగే దానికి సంబంధించింది ఈరోజు ఆ 42,000 మంది కూడా ఆ ఎవరైతే రిటైర్మెంట్ అయ్యారో, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారో, సస్పెన్స్ ఫ్రమ్ సర్వీస్ అయ్యారో వారికి సమస్య వారికి ఉన్న ఏదైతే పని భారాన్ని కూడా తన మీద వేసుకుంటూ ఈరోజు ఆర్టీసీని కాపాడుకుంటూ వస్తున్న ఆర్టీసీ ఉద్యోగస్తులు ఈరోజు తన పరిస్థితుల పట్ల ఏదైతే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్, సస్పెండ్ ఫ్రమ్ సర్వీస్ చేశారో వారిని రీఇన్స్టేట్ చేయకుండా ఈరోజు రీఅపాయింట్మెంట్ చేసుకుంటూ వారికి రాస్తున్న బకాయిలు కానీ అన్ని కూడా వారిని కట్ చేసుకుంటూ ఈరోజు కేవలం రీఅపాయింట్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అనే విషయంపై మనం మాట్లాడుతున్నాం. ఈ విషయంలోనే అనేక మంది కార్మికులు ఈరోజు ఫోర్స్ ఐస్ టీవీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగ్యస్వాములవుతున్నారు. ఇదే విషయంపై మనం ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు, పీసీఆర్ ప్రాబ్లం ఉందండి, పీసీఆర్ ప్రాబ్లం ఉంది జమీల్. లేదు సార్, ఇప్పుడు ప్రస్తుతం ఏమైందో మీ మాట ప్రతిదీ వినబడుతుందండి. మీరు ఎక్కడ కూడా ఇక్కడ లేదు. కాకపోతే ఏంటంటే ఎవరైతే మధ్యలో ఎవరైతే వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారో ఆ డిస్టర్బ్ చేయడం వల్ల ఇద్దరి మాటలు మ్యూట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళు మ్యూట్ చేసుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. ఒక విషయం ఏంటంటే సార్, వారు ఉద్యోగస్తులు ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వారికి సంబంధించిన ఈ పద్ధతిలో మొబైల్స్ వాడడం వారికి సరైన పద్ధతిలో రాదు. మనమే ఇంత పెద్ద ఉద్యోగస్తులలో ఉండి కూడా ఒకసారి మనం ఆ మొబైల్ వాడడంలో ఫెయిల్యూర్ అయిపోతాం. ఈ నేపథ్యంలో వారు ఆర్టీసీ ఉద్యోగస్తులండి. వారికి తన సమస్యల పట్ల ఇంత ఇరకాటంలో ఉన్నా, ఇంత మన మెంటల్లీ వాళ్ళు ఇంత ప్రెషరైజ్లో ఉన్నా కూడా ఈరోజు తన బాధలను విన్నవించుకుంటున్నారు. వారికి ఎక్కడ కూడా మనం వారిని తప్పుపట్టే మనకు అవసరం లేదు. అయితే ప్రస్తుతం మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో వారికి సంబంధించిన ఈరోజు వారిని కావాల్సినల్లా వారికి ఏదైతే బకాయిలు ఉన్నారో ఆ బకాయిలను ఒక ఇంక్రిమెంట్ కట్ చేయండి అండి, పర్వాలేదు. కానీ ఈరోజు వారికి కొత్తగా రీఅపాయింట్మెంట్ చేయడం వరకు ఇది చట్టబద్ధంగా ఎంతవరకు నిలుస్తుంది సార్? మూర్తి గారు మీరు చెప్పండి, అదే న్యాయ నిపుణులుగా. సిసిఏ రెగ్యులేషన్స్ ప్రకారం జమీల్ గారు, ఆర్టీసీ సిసిఏ రెగ్యులేషన్ ప్రకారం 8 రకాల పనిష్మెంట్స్ ఉన్నాయి. 8 రకాల్లో సీరియస్ పనిష్మెంట్ ఏంటంటే రిమూవల్, తర్వాత డిస్మిస్. ఓకే, డిస్మిస్ అనేది దట్ ఈస్ ద పీక్, లాస్ట్ వన్. క్రిమినల్ కేసెస్ లో ఉన్నప్పుడు డిస్మిస్సల్ చేస్తారు, డిస్మిస్సల్ కి అప్పీల్ లేదు. ఇకపోతే రిడక్షన్ ఆఫ్ పే ఉంది, రిడక్షన్ ఆఫ్ సీనియారిటీ ఉన్నది, లేకపోతే పెనాల్టీ కూడా వేయచ్చు. ఇట్లా అనేకమైన ఉన్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ అనేది వర్కర్స్ కి లేకపోవడం వలన మేనేజ్మెంట్ వీళ్ళ చేత తప్పులు చేయించి ఆ తప్పుల్ని చూపించి షోకాజ్ ఇచ్చి రిమూవ్ చేసి ఇంటికి పంపిస్తున్నది. దీన్ని గైడ్ చేసే యంత్రాంగం లేదు. అందుకని కొంతమంది అమాయకంగా చేయని తప్పులకి బలైపోతున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇతర రాష్ట్రాల్లో కనుక మనం ఒకసారి కర్ణాటక, మద్రాసు లేదా బాంబే ఈ మన చుట్టుముట్టున్న ఈ ట్రాన్స్పోర్ట్లో కనుక చూస్తే అక్కడ చిన్న తప్పుకి చిన్న పనిష్మెంట్ ఉంది. రిమూవల్కి ఎప్పుడు వెళ్తారంటే వాళ్ళు కేరళలో అయితే
7 times ఆపర్చునిటీ ఇస్తారండి ఒక ఉద్యోగికి. 7 సార్లు ఇస్తారు. ఆయన క్రానిక్ గా తన యొక్క ఫ్రాడ్యులెంట్ నేచర్ ని మార్చుకోకపోతే అప్పుడు రిమూవ్ చేస్తారు. ఇక్కడ ఏంటండి, అసలు టికెట్ డబ్బులు కలెక్ట్ చేయకపోయినా కలెక్ట్ చేశాడని ఇందాక మన మిత్రుడు పటాన్చెరు నుంచి సికింద్రాబాద్ వస్తున్నప్పుడు జరిగిన సన్నివేశం చెప్పాడు. ఇలా అనేక మంది రీఇష్యూ అని చెప్పి, అలాగే కలెక్టెడ్ అని చెప్పి కెపాసిటీ కూడా తక్కువ వేస్తారండి. కెపాసిటీ ఎందుకు తక్కువ వేస్తారనంటే అక్కడ ఎస్ఆర్ లో సరైన సంఖ్యని చూపించలేం, పాసులు కూడా అందులో చూపించలేం. అందుకని బస్సు ఫుల్ ఉంటుంది. టికెట్లు ఎన్నైతే తెగినాయో టికెట్లు ఒక 30 తెగితే 30 మందే ఉన్నారని రాస్తారు. ఈ రకంగా ఇంప్రపోర్షనేట్ పద్ధతుల వల్ల మన వాళ్ళకి ఉద్యోగ భద్రత పోతూ ఉన్నది. దీనికోసం ఎంబీ యాక్ట్ లో కండక్టర్ డబ్బులు ఇచ్చిన వాళ్ళకి టికెట్ ఇవ్వాలి. టికెట్ ఎందుకు లేదో ప్యాసింజర్ చెప్పాలా, కండక్టర్ కాదు కదా. టికెట్ ని దాచుకోవాల్సింది ప్యాసింజర్ తప్ప. ఇప్పుడు ఒక సినిమాల్లోకి మనం వెళ్ళి టికెట్ లేకుండా లోపల జొరబడితే గేట్ దగ్గర ఆయన పనిష్మెంట్ చేస్తారా? ఆ విధంగా ఆర్టీసీలో కండక్టర్లకి ఉద్యోగ భద్రత లేదు. అదే రకంగా ఎయిర్ వచ్చి అద్దాలు పైకి పోయినాయి అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్ల ఆ గ్లాస్ యొక్క రికవరీ చేస్తా ఉన్నారు. అలాగే టైర్ కనుక బరస్ట్ అయితే రోడ్డు మీద మేకులు ఉన్నాయి, ఇవన్నీ డ్రైవర్ యొక్క బాధ్యత. ఆ బరస్ట్ అయిన టైర్ కి వాళ్ళ మీద పెనాల్టీస్ వేస్తున్నారు, రిమూవల్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ రకంగా డ్రైవర్ కండక్టర్స్ ఎవరైతే ఆన్లైన్ లో ఉన్నారో వీళ్ళెవరు పని దొంగలు కారు, ఎక్కడ తప్పించుకోలేరు. ఒక క్లర్కెల్ ఆ అతను 1 గంట బయటికి వెళ్ళొచ్చు, కానీ బస్సును ఆపేసి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు కదా. ఒక్కొక్కళ్ళు 12 గంటలు 14 గంటలు పనిచేస్తున్నారు. నేను గర్వంగా చెప్తాను, మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో మిగతా ఉద్యోగులతో కనుక పోల్చుకుంటే అతి తక్కువ కరప్షన్, అదేవిధంగా సిన్సియర్ పని చేసే వ్యవస్థ ఏదైనా ఉందంటే అది రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. మొత్తం భారతదేశంలో 1,00,000 కిలోమీటర్లకి 0.1 యాక్సిడెంట్స్ మనకి అవుతున్నాయి, అంటే నెగ్లజిబుల్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఆ విధంగా డ్రైవర్స్ కేఎంపీఎల్ తీసుకొస్తున్నారు, 6-7 అలా కేఎంపీఎల్ తీసుకొస్తున్నారు. టైర్ వినియోగంలో వీళ్ళు ముందున్నారు. ఈ రకంగా స్క్రాప్ అయిన బస్సులు కూడా చాలా చాకచక్యంగా నడుపుతున్నారు. కండక్టర్లు అందరూ కూడా సిన్సియర్ గా ఉన్నారు. ఎక్కడో ఒక ఓవర్ సైట్ అవ్వడం, పొరపాటు అవ్వడం వల్ల అది ఫ్రాడ్ గా చూపించి మొత్తం రిమూవ్ చేయడం అనేది అన్యాయం. దీన్ని ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, కండక్టర్ డ్రైవర్ని ఎడ్యుకేట్ చేయాలి. అట్లా ఎడ్యుకేట్ చేయకుండా వాళ్ళని పాపం ఆ రూల్స్ రెగ్యులేషన్ తెలియకపోవడం వలన ఈ డొమెస్టిక్ ఎంక్వైరీలో మోసం జరుగుతున్నది. ఉషా గారు చెప్పారు కదా, 3 సార్లు నోటీస్ ఇచ్చామని. ఏమిస్తారు మీరు నోటీసు? చార్జ్ షీట్ ఇస్తారు, సస్పెన్షన్ ఇస్తారు, షోకాజ్ ఇస్తారు, రిమూవల్ ఇస్తున్నారు. తర్వాత అప్పీల్ పెట్టుకుంటే దాన్ని చూడటం లేదు. కాబట్టి ఆర్టీసీలో ఈ రెగ్యులేషన్స్ లో మార్పు రావాలి. అదే విధంగా ఆర్టీసీ ఉద్యోగులకి ఒక సరైన శిక్షణ ఇవ్వాలి, ఏ విధంగా పని చేయాలనేది వాళ్ళకి తెలియజేయాలి. గంగాధర్ గారు, ఒకసారి గంగాధర్ గారు వెళ్దాం. గంగాధర్ గారు, గంగాధర్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నారో మన మూర్తి గారు చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఆర్టీసీ డ్రైవరు ఒక చిన్న అక్కడ మూల గుచ్చుకున్నప్పటికీ దానికి కూడా సాగు చూపెడుతూ ఆ ఆర్టీసీ డ్రైవర్ను రిమూవలో లేకుంటే సస్పెన్షను అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్తున్నారు. అదే కండక్టర్కి సంబంధించింది కావాల్సిందల్లా ఎవరైతే టికెట్ తీసుకోలేదో ఆ టికెట్ తీసుకున్ననే బట్టి వారికి సంబంధించిన వారికి శిక్ష వారి చేయాలి. కాకపోతే దాన్ని ఆసరా చేసుకొని ఆ కండక్టర్లను కూడా అలాగే పనిష్మెంట్ ఇస్తున్నారు. ఏదైనా పట్టుకును ఈరోజు ఆ గ్రావిటీని బట్టి అక్కడ ఏదైతే జరిగిందో తప్పొప్పులు జరిగాయో ఆ గ్రావిటీని బట్టి వారికి పనిష్మెంట్ అనేది ఉండాలి. కాకపోతే ఆ పనిష్మెంట్ కాకుండా సర్వీసెస్ నుంచి రిమూవ్ చేసుకున్నాక సస్పెండ్ చేసినాక ఈరోజు రీఅపాయింట్మెంట్ చేసుకుంటూ ఏదైతే చెప్తున్నారో దీని మీద మీరు ఇంకా న్యాయస్థానానికి వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? లేకుంటే ఈ 8 మంది ఎవరైతే రిజిస్ట్రేట్ చేశారో వాళ్ళు పోయి ఇప్పుడు రీఅపాయింట్ చేశారో వాళ్ళు జాయిన్ అయ్యడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ విషయంపై మీరేమంటారండి? గంగాధర్ గారు, మీ ఇంకా మ్యూట్లోనే ఉన్నారు సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్ మీ ఫోన్ను. ఓకేనా సార్?
గంగాధర్ గారు అక్కడ మైక్ సింబల్ ఉంది కదా, ఆ మైక్ సింబల్లో క్లిక్ చేయండి. కింద మైక్, అది స్క్రోల్ చేసిన కింద మైక్ సింబల్ ఉంది కదా, రెడ్ వస్తుంది, నాకు కనబడుతుంది సార్ ఇక్కడి నుంచి వెళ్ళి. ఓకే, ఎనీవే మల్లికార్జున్ గారు మీరేమంటారండి ఈ విషయంపై? నమస్కారం సార్. మల్లికార్జున్ గారు మాట్లాడండి, చెప్పండి సార్. హలో. ప్రస్తుతం ఉన్న సమస్యలో మీరేమంటారండి ఈ విషయంలో? హలో మల్లికార్జున్ గారు మాట్లాడండి. హలో మాట్లాడండి సార్. సార్ వినపడుతుంది, మాట్లాడండి సార్. ఈ విషయంలో ఏంటంటే సార్, కండక్టర్ నుంచి చాలా 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 విధానాలుగా వీళ్ళు చేసిన తప్పు, వీళ్ళు ప్యాసింజర్లు చేసే తప్పులకు కండక్టర్ తొలగించబడుతున్నాడు. ఇంకోటి ఏంటంటే వాళ్ళని రమ్మంటే వాళ్ళు రారు ప్యాసింజర్స్, వాళ్ళ సాక్ష్యం తీసుకున్నా కూడా పనికి రాకుండా అయిపోతుంది. ఒక కండక్టర్ బలవుతున్నాడు, వాళ్ళ సంసారాలు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఈ రోజు రోడ్డు మీద పడుతున్నాయి. ఈ అక్రమాన్ని, ఇది దురాచరణ, ఈ అనాకర్య వైఖర్యాన్ని మొత్తము తొలగించాలి. ఫస్ట్ రిమూవల్ అనేది తీసి పడేసేయాలి. ఇదే విషయంపై మనం రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. దుగ్గురు రాజేందర్ గారు, మీరు సిద్ధంగా ఉన్నారండి మాట్లాడడానికి? రాజేందర్ గారు ఓకే, రైట్. కాశయ్య గారు, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి? బాబురావు గారు, మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారండి? బాబురావు గారు, ఇప్పుడు ప్రస్తుతం మనం మూర్తి గారు చెప్పారు, మూర్తి గారు మాట విన్నారు కదండి మీరు. ప్రస్తుతం ఏదైతే ఉన్నారో ఈరోజు రాజేందర్ గారు వచ్చారండి? రాజేందర్ గారు, మీ ఫోన్ ఏం చేయండి అంటే వీడియో బంద్ చేయండి సార్, కేవలం ఫోన్లో మాట్లాడండి. నా మాట వినండి, ఫోన్లో మాట్లాడండి. మీరు ఏం చెప్పకండి సార్, కేవలం మీరు వీడియో ఆఫ్ చేసేయండి, కేవలం ఫోన్లో మాట్లాడండి సార్. రాజేందర్ గారు, మీరు మాట్లాడండి. రాజేందర్ గారు నాతోటి. రాజేందర్ గారు, మీరు మళ్ళా మీట్లో వెళ్ళిపోయారు సార్. వినపడుతుంది సార్, మీరు మాట్లాడండి. మీరు ఫోన్లో వీడియో ఆన్ చేయకండి, ఫోన్లోనే ఖాళీ ఆడియోలో మాట్లాడండి. అనంతరెడ్డి గారు, నా మాట వినబడుతుందా అండి? మ్యూట్లో ఉన్నా సార్. అనంతరెడ్డి గారు వినబడుతుంది సార్. సార్, ఇప్పుడు ప్రస్తుతం మూర్తి గారు చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం రాష్ట్రాలను కనుక లెక్క చూసుకుంటే భారతదేశంలో అత్యంత బ్రహ్మాండమైన సేవలు అందిస్తుంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ అని చెప్పారు. అలాగే 0.1% మన దగ్గర యాక్సిడెంట్స్ ఉన్నాయని చెప్పారు. అలాగే ఎక్కడైతే టైర్స్కు సంబంధించింది ఏదైనా చిన్న లోపాలలో కూడా ఈరోజు పనిష్మెంట్ ఇస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై ఇంత బ్రహ్మాండంగా నడుస్తున్న టీజేఎస్ ఆర్టీసీని ఒక పథకం ప్రకారమే ఈరోజు కార్పొరేట్ సంస్థల నుంచి వెళ్ళి వేరే ఏదైతే ప్రైవేట్ సంస్థలకు మార్చే విధంగానే ఈరోజు కుట్రపడుతున్నట్టుగా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో యాజ్ ఎ రిటైర్డ్ అకౌంట్స్ ఆఫీసర్ మీరు ఇంతకుముందు ఏవైతే చేశారో దానికి సంబంధించి ఇప్పుడు పరిస్థితులలో మీరు దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? ఈ పనిష్మెంట్ సిస్టమ్ అనేది కార్మికుల పైన యాజమాన్యం మానుకోవాలి సార్. ఇది ఏదైనా ఈ చిన్న పనిష్మెంట్, ఇప్పుడు ఓవర్ సైడ్ ప్యాసింజర్ చేసిన తప్పుకు కండక్టర్లను బలి చేస్తున్నారు. ఆ కండక్టర్ ప్యాసింజర్ మీద రెస్పాన్సిబిలిటీ ఫిక్సప్ చేస్తలేరు. ఈ ట్రేడ్ యూనియన్లు చేయలేదు, మేనేజ్మెంట్ చేయలేదు, ప్రభుత్వం కూడా ఏదో కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప వాళ్ళకు లాభం అయితే చేకూరుస్తలేదు సార్. ఈ కండక్టర్ అనే వాడు కావాలని ఏ ఉద్యోగం పొడగొట్టుకోడు సార్. డ్రైవరు పొడగొట్టుకోడు, కండక్టర్ పొడగొట్టుకోడు. కానీ ఈ కండక్టర్ ఏం చేస్తున్నారు, ప్యాసింజర్ చేసిన తప్పుకు బలి చేసి రిమూవ్ చేస్తున్నారు. డ్రైవర్లకు ఇప్పుడు ఈ రోజుకు విపరీతమైన ట్రాఫిక్ పెరిగిపోతున్నారు సార్. సిటీలో కానీ డిస్టిక్లో కానీ విపరీతమైన యాక్సిడెంట్లు. మన డ్రైవర్ ఎంత మంచిగా నడిపించినా కానీ వేరే ఆపోజిట్
డ్రైవర్ ఏం చేస్తున్నాడు, ఏదో తప్పు వాని తప్పు మూలంగా వీళ్ళు బలవుతుండ్రు. ఇటువంటి ఇంక ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి సంతకం చేపించిన తర్వాత వాడిని టెస్ట్ చేయడం అనేది ఆయన చేయదు సార్. ఫస్ట్ వాడు డ్యూటీకి వచ్చినప్పుడే అనలైజర్ పెట్టేసి తాగినాడా తాగిలేడా అని తీసి ఇంటికి పంపించాలి. అట్లా 2-3 సార్లు చేస్తే కనీసం వాళ్ళకు ఒక వార్నింగ్ ఇవ్వాలి. ఏది లేకుండా ఈ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఎంతసేపు కార్మికుల పైన ఒత్తిడి చేసి వాళ్ళను చెప్పు కింద ఉండేటట్లుగా అనుమతులం తప్ప వాళ్ళు యాక్చువల్గా లీగల్గా కానీ ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయకుండా వాళ్ళ మీద అరాచకం చేయడం తప్ప ఏం లేదు సార్. ఇవన్నీ మారాలా. ఇప్పుడు కండక్టర్ ఏదైనా ఫ్రాడ్ చేసినా కానీ 10 times 2 times అట్లా పెనాల్టీ వేయాలి. పెనాల్టీ వేయకుండా వాళ్ళని రిమూవల్స్ చేస్తున్నారు. రిమూవల్ చేసి అప్పీల్ పెడితే కూడా చూడకుండా వాళ్ళను సంవత్సరాల కొద్ది వేసి ఈ 1500 మందిని జమ చేసింది మేనేజ్మెంట్. అట్లాంటి సిస్టమ్ మారి కొంచెం ఈ ఎంక్వైరీలు కూడా మేనేజ్మెంట్లో కాకుండా బయట వాళ్ళని కూడా ఎంక్వైరీ వేస్తే బాగుంటుంది సార్. దాంట్లో 3 సభ్యుల కమిటీలో 2 ఆర్టీసీలను పెట్టినా ఒకరిని పెట్టినా కానీ వేరే వాళ్ళని పెట్టి ఆ విధంగా పనిష్మెంట్ సిస్టమ్ అనేది మార్చి ఆర్టీసీని మంచి చేయాలి. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఏం చేస్తారంటే ఎంతసేపు చిన్న చూపు చూసి ఆర్టీసీ కార్మికులను అనుగొట్టుకుంటా ఈ వాళ్ళ లాభాపేక్ష వాళ్ళ ఉద్యోగాలను కాపాడుకోవడము చేస్తుంటారు తప్ప ఆర్టీసీ కార్మికులకు మంచిగా ఉండాలి, ఆర్టీసీ మంచిగా ఉండాలి అనేది లేదు. ఎంతసేపు అవుట్ సోర్సింగ్ చేసి కాంట్రాక్ట్ పద్ధతి పెట్టి ఆర్టీసీని నడిపిస్తున్నారు సార్. అది ఒకసారి అనంత్ రెడ్డి గారు, ఇప్పుడు మనం సార్ రాజేందర్ గారి దగ్గర వెళ్దాం. రాజేందర్ గారు, ఇప్పటికైనా కనీసం మీరు నిలబడి మాట్లాడతారా సార్ ప్లీజ్? దుగ్గు రాజేందర్ గారు మీ ఫోన్ మ్యూట్లో పడిపోయిందండి సార్. రాజేందర్ గారు, ప్రస్తుతం మన మూర్తి గారు చాలా క్లియర్గా చెప్పారు. మొత్తం భారతదేశంలోనే బ్రహ్మాండంగా నడుస్తుంది టీజీఎస్ ఆర్టీసీ. అందులో ఈరోజు చిన్న చిన్న తప్పిదాలతోనే వారిని రిమూవలో సస్పెండో లేకుంటే ఇంకేదేదో విధంగా ఇంత వేధిస్తున్నారు. ఈ వేధించినప్పటికును ఈరోజు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా ఇలాగే ట్రేడ్ యూనియన్లకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా వారికి ఎలా చేశారో మనకు తెలియదు. కానీ ఈరోజు ఆర్టీసీ యూనియన్లు కూడా నిర్వీర్యమైపోయాయి. ఈ విషయంలో మీరు ఎలా స్పందిస్తారండి? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మీ విషయం ఏంటి చెప్పండి సార్. జమీన్ సార్ చెప్పండి. చెప్పండి సార్, వినబడతాను, చెప్పండి సార్. మీరు చాలా క్లియర్గా మీకు చెప్తున్నాను సార్, మీరు మీ ఫోన్ ఆడియోలో మాట్లాడండి సార్ ప్లీజ్. ఇప్పుడు మీరు 4 Sides టీవీ వాళ్ళు ఉషా మేడం గారికి ఫోన్ నేను ఎవరి పేరు నేను ఎత్తలేదండి. ఖచ్చితంగా నేను ఎవరి పేరు కూడా ఎత్తలేదు. ఉన్నత ఉద్యోగస్తులు అని చెప్పాను, పేరు ఎవరిది కూడా చెప్పలేదు. 4 Sides టీవీ ఎప్పుడు కూడా పేర్లు చెప్పరు. చెప్పండి సార్. రాజేంద్ర గారు, మీరు మూవ్మెంట్ లో ఉన్నారు. మూవ్మెంట్ లో కాకుండా ఒక దగ్గర ఉంటే వినపడుతుంది. బాబురావు గారు ఇచ్చిపెట్టండి సార్. బాబురావు గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి సార్. ప్రస్తుతం ఏదైతే ఉన్నదో ఈ రోజు ఈ సమస్యల పట్ల ట్రేడ్ యూనియన్లు ఎందుకు స్పందిస్తలేవండి సార్? ఒక విషయం చెప్పండి. ఇప్పుడు అదే లేదు, కుమ్మరి గంగాధర్ గారు మాట్లాడుతున్నారు సార్. అయితే ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యము మాకు ఉద్యోగాలు ఇస్తాము అనేది ఒకటి 8 మందికి ఇచ్చారు సార్ మెంబర్స్కు. ఓకే, వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మీకు తెలియజేసిన విషయం ఏమిటి, అది చిన్న తప్పు పెద్ద తప్పును బట్టి శిక్షలు అంటే పనిష్మెంట్ ఇస్తాము అన్నారు. ఓకే, అది తప్పును బట్టి పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ తప్పును కూడా చూడాలి సార్. ఇప్పుడు వాళ్ళు తప్పును పడతలేరు. అది చిన్నగా ఉందా పెద్దగా ఉందా, మోతీ సార్ చెప్పినట్టు అస్సలు మా దగ్గర డిస్మిస్ అనేది రిమూవల్ అనేది లేదు. అది లాస్ట్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు వన్ టైం ఇప్పుడు చాలా మంది మా దగ్గర 50-60% మెంబర్లు అది ఒకటేసారి అయిన కేసులు ఉన్నాయి సార్. వన్ టైం, అది కూడా పొరపాటు వల్ల గ్రహపాటు వల్ల చిన్న మిస్టేకులు ఉన్నాయి. ఇప్పుడు చిన్న మిస్టేకులకు అదే పనిష్మెంట్ ఇస్తున్నారు. లక్షల రూపాయలు ప్రయాణ చేసిన వాళ్ళకు అదే పనిష్మెంట్ ఇస్తున్నారు. మరి ఇలా మేము కార్మికులం సార్, ఇందులో ప్రశ్నించద్దు, కానీ ఇవాళ వచ్చింది కాబట్టి ప్రశ్నించాల్సి వస్తుంది. ఉద్యోగులు అందులో డివిఎంలు ఉన్నారు, ఎంఎఫ్లు ఉన్నారు,
మన ఆర్ఎంలు కూడా ఉన్నారు. వారు కూడా కొంతమంది మాతోటి జత కలిసిర్రు. ఇప్పుడు వారికి కూడా మొన్న రిజిస్టర్ చేసింది సార్, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు. Yes. మరి వాళ్ళకి కూడా మా లెక్కలనే ఉద్యోగాలు ఇచ్చారా? వారికి కూడా సర్వీస్ తీసేసిర్రా? వారికి కూడా ఫ్రెష్ ఇచ్చిర్రా? ఇప్పుడు ఇవాళ పేర్లు చెప్తే బాగుండదు కానీ వాళ్ళు మా 5 హైయర్ ఆఫీసర్లు, వాళ్ళకు కూడా మొన్నే ఈ 6 months లో 4 months లో 2 months లోపల వాళ్ళని కూడా రిజిస్టర్ చేశారు. మరి వాళ్ళకి ఇదే పద్ధతి అవలంబించలేదు సార్. అంటే మేము చాలా లో క్యాడర్ ఉద్యోగులం అనే కదా మా మీద వివక్ష చూపుతున్నారు. ఒకటి రెండవది, ఇప్పుడు వీళ్ళకి అధికారం ఎవరైతే సార్? ఇప్పుడు ఏ రాజ్యాంగం ఉంది సార్ కొత్తగా ఇవ్వాలనేది? 30 ఏళ్ళ సర్వీస్ చేసిన ఒక ఉద్యోగిని బండకేసి కొట్టేసి వాడిని ఇవాళ నుంచి కొత్త ఉద్యోగం ఇస్తున్నా, నువ్వు 6 నెలల రిటైర్మెంట్ అయిపోతే వాడి పరిస్థితి ఏముంటుంది సార్? వాడు ఓకే రైట్. ఇదే విషయంపై మనం ఒకసారి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఉద్యోగికి ఇది ఎంతవరకు న్యాయం? గంగాధర్ గారు కంక్లూడ్ గా ఒకసారి మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఓకే గంగాధర్ గారు, ఓకే రైట్ గంగాధర్ గారు, మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. ఒకే కొట్టానికి కట్టేసి అందరిని ఒకే రకంగా ఉరిదిస్తామంటే కరెక్టా సార్? ఉరిశిక్షోడు ఉరిశిక్ష ఇవ్వాలి, నెల రోజులకు కారాగార శిక్ష, అందరికి ఒకే ఉరిశిక్ష ఇస్తామంటే ఎంతవరకు సమంజసం సార్? ఆ ఉద్యోగాలు కూడా అవసరం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఇవ్వడానికి, అక్కడ ఉన్నత న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఏం ఆలోచిస్తున్నారు? అదే సిపిఎం మేడం గారు మేము 10 సార్లు కలిసినప్పుడు కేసు బై కేసు చూస్తాము నాకేమన్నారు, ఏమని చెప్పారు? మర్డర్లు మానభంగాలు చేసినోళ్ళకి ఎలా ఉద్యోగం ఇవ్వాలన్నారు. నేను ఆ మాట సమాధానం చేయను అమ్మాయి మేడం గారికి. వాళ్ళ ఈ డిబేట్ జరిగినట్టు, మేడం మర్డర్లు మానభంగాలు చేస్తే పక్కకు పెట్టండి, అవి పెద్ద కేసులు. ఈ చిన్న తప్పులకి ఉద్యోగాలు ఇవ్వండి మేడం. లేదు ఒక ఇంక్రిమెంటా 2 ఇంక్రిమెంటా లేదా జీతాన్ని రెడ్యూస్ చేయడం చేస్తారు కానీ పూర్తిగా మమ్మల్ని ఫ్రెష్ గా మొత్తం బట్టలు ఇప్పేసి ఏమో మన ఇవాళ పుట్టినట్టు నిన్న పుట్టినట్టు కొద్దిగా 10వ తరగతి అన్నట్టు చెప్పేస్తున్నారు సార్. ఇది దుర్మార్గమైన చర్య. ఈ చర్యకు మా రిమోవ్ చెప్పుకోరు. ఈ మూర్తి గారు చెప్పినట్టు ఇది ఖచ్చితంగా ఏ రాజ్యాంగం లేదు, మన ఈ ఆర్టీసీలో ఉన్న 1963, 64, ఏ చట్టంలో కూడా ఏ సర్క్యులర్ లో కూడా లేదు. రైట్ సార్. ఇదే విషయంపై ఒకసారి కంక్లూడ్ గా మనం మూర్తి గారి దగ్గరికి వెళ్దాం. మూర్తి గారు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో 190 మందికి సంబంధించిన ఒక రిజిస్ట్రేట్ చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే కండక్టరు, ఆర్టీసీ సంబంధించిన డ్రైవర్లు, అలాగే ఎవరైతే మెకానికల్ డిపార్ట్మెంట్లో అంటే సర్వీసింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారో వారికి సంబంధించిన రీఅపాయింట్మెంట్ చేసుకుంటూ వారు 8 మందిని మాత్రమే కేవలం తీసుకున్నట్టుగా మనం తెలుస్తున్నది. అయితే ఈ 190 మందిని ఎందుకు రిజిస్ట్రేట్ చేశారు? వారికి సంబంధించిన ఒక చట్టం అనేది వాళ్ళు ఒకవేళ కనుక అదే నిబంధనలు వారి ఒకసారి పాటించదలుచుకుంటే వారికి కూడా ఇలాంటిదే చేయాలి కదా. ఈరోజు వారు చేస్తే కూడా వారు కూడా ఇదే కోవలో వారు కూడా ఉద్యమించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారిని రీసెట్ చేయడం, వీరిని రీఅపాయింట్మెంట్ చేయడం ఎంతవరకు సమంజసం ఉంటుంది? ఇంకోటి, ఇది చట్టపరంగా ఎంతవరకు చెల్లుతుంది చెప్పండి సార్. ఇప్పుడు ఈ జరిగినది మిత్రులు చెప్తున్నట్టుగా No sir, nobody has to disturb Murthy ji. Now finish. Murthy garu మాట్లాడండి సార్. ఫ్రెష్ గా కొంతమందిని తీసుకురావడం అనేది ఇంప్రపోర్షనేట్ పనిష్మెంట్ ఇది. సో ఇది చట్ట ప్రకారం మనం దీన్ని ఎదుర్కొనవచ్చు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే డ్యూటీలో ఉండి కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇప్పుడు ఎవరైతే రిమూవల్ అయినారో అన్యాయంగా వాళ్ళు కదా అయ్యింది అని చెప్పి ఇప్పుడు డ్యూటీలు చేసిన వాళ్ళు వాళ్ళతో కలవటం లేదు. ఎప్పుడైనా మహాభారతంలో ఒకటే చెప్తారు, పరభవే ప్రాప్తే, మన మీదకి వేరే వాళ్ళు వచ్చినప్పుడు మనం ఐక్యం కావాలి అనే ఒక సూత్రాన్ని మనం పాటించాలి. ఈరోజు యాజమాన్య విధానాలకి వ్యతిరేకంగా రిమూవ్ అయిన వాళ్ళు, డ్యూటీలో ఉన్న వాళ్ళు కూడా కలిసి గొంతు కలపాల్సిన అవసరం ఉంది అనేది నా అభిప్రాయం. రెండోది ఏంటంటే, నేను పర్సనల్ గా ఇప్పుడు ఎవరైతే రీఅపాయింట్మెంట్ అవుతున్నారో వాళ్ళు కలిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళకి నేను న్యాయ సలహాను అందించగలుగుతాను. ఆ విధంగా సహకారం నేను చేయగలుగుతాను. ఏదేమైనా సంఘటితంగా ఉద్యమించాలి, రెగ్యులేషన్స్ ని సమూలంగా మార్చాలి, ప్రపోర్షనేట్ శిక్షా విధానం ఉండాలి తప్ప అన్నిటికీ ఒకటే మంత్రం అన్నట్టుగా ఈ అందరినీ రిమూవల్ చేయడం అనేది సరైనది కాదు. పాస్ట్ సర్వీస్ ను కూడా చూడాలి. ఒక శిక్ష వేసేటప్పుడు గతంలో ఇతను ఏంటి అనేది చూడాలి.
రైట్ సార్, అలా ఇదే కాకుండా- విషయం. ఓకే మూర్తి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో జాక్ ఎందుకు ఆర్టీసీ జాక్ సంబంధించింది ఎందుకు ఈ విషయంపై ఎందుకు స్పందిస్తలేదని కూడా ప్రశ్నార్థకంగా మారింది. అంటే వాస్తవానికి ఈ సమస్యల పట్ల ఇంతకుముందు ఆర్టీసీ ఉద్యోగస్తుల పట్ల, ఆర్టీసీలో ఉద్యోగాలు తొలగింప వాళ్ళు, సస్పెన్షన్ గురైన వాళ్ళ పట్ల ఒక్కసారిగా నిలువెత్తిన ఆందోళనలు చేసిన జాక్ ఈరోజు ఇంత పెద్ద సమస్యపై 8 మందిని రీఅపాయింట్మెంట్ చేయడంపై, ఇలాగే 94 మందికి సంబంధించింది ఇది పెండింగ్లో ఉండగా ఈరోజు కేవలం 8 మందిని, అది కూడా రీఅపాయింట్మెంట్ చేసుకుంటూ ట్రయల్గా ఈరోజు వారు ఎలా స్పందిస్తారో అనే చూసుకునే విధంగా ఆర్టీసీ యజమానం వెళ్తున్నది. ఈ సమయంలో ఆర్టీసీ జాక్ ఎవరైతే ఉన్నారో అన్ని కార్మిక సంఘాలతో ఏర్పడ్డ ఆర్టీసీ జాక్ ఎందుకు ఈ విషయంపై మాట్లాడడం లేదు అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయంపై ఈరోజు అగ్లా గిరా పిచ్లా హుషార్ అన్నట్టు రేపు రాబోయే కాలంలో ఏదైతే ఉద్యోగస్తులు అందులో పనిచేస్తున్నారో వారికి కూడా ఇలాంటి బాధలు, ఇలాంటి అనుభవాలు ఎదురు కాబోతున్నాయి. కాబట్టి ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు, ఆర్టీసీ నుంచి వెళ్ళి తొలగించబడ్డ కార్మికులు, ఆర్టీసీ నుంచి వెళ్ళి సస్పెండ్ అయ్యే కార్మికులు, ఆర్టీసీ యజమాన్యం ద్వారా బాధింపబడే కార్మికులు ఐక్యంగా కలిసి ఈరోజు పోరాటం చేస్తేనే, ఆందోళన చేస్తేనే తనకు సావలసిన ఏదైతే ఉన్నదో వారు ఆ హక్కులను సాధించే విధంగా ఉంటాయని భావిస్తూ ఈరోజు మనతోని పాల్పంచుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, ఒక్కొక్కసారి మా మిత్రులు వారికి టెక్నికల్గా వారికి అనుభవాలు లేవు కాబట్టి వారు ఏదైతే తన ఆవేదనను, తనకు సంబంధించిన సమస్యలను ప్రజలకు వినిపించాలి, ఆర్టీసీ యజమానికి వినిపించాలి, ప్రభుత్వానికి వినిపించాలి అనే పట్టుదలతో వారు ముంగట్టుకు వచ్చారు. వారి యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ వారితో 4 Sides టీవీ మీ భుజాలకు మీకు భుజంగా నడిచి ప్రతి విషయంలో మీకు అండగా ఉంటుందని మీకు అందరికీ ఆశ్వాసం కల్పిస్తూ ఈరోజు పాల్పంచుకున్నందుకు మూర్తి గారికి, గంగాధర్ గారికి, రాజేందర్ గారికి, అనంతరెడ్డి గారికి, అలాగే కాశయ్య గారికి, మల్లికార్జున్ గారికి, బాబురావు గారికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తూ వారి కుటుంబాలకు కూడా ఈరోజు 4 Sides టీవీ మీ వెంటున్నది. మీరు ఆందోళన చెందకండి, యజమాన్యాన్ని ప్రశ్నించండి, ప్రభుత్వాలను ప్రశ్నించండి అని ఒక పిలుపునిస్తూ రేపు మరొకసారి మీ వద్దకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.